रिजल्ट यानी कि 40 दिन శ్రమలో क्लेश శ్రమలో क्लेश। అంటే ఈ 40 దినాలు మరి చాలా మంది కూడా ఉపవాసాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ये 40 दिन बहुत सारे लोगों ने उपवास भी रखे हैं, నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నారు. उपवास रहना चाहते हैं। మంచిది, अच्छी बात है, మంచి పని, अच्छा काम है, మంచి పని, अच्छा काम है। మేలైనది. ఇది మేలైనది కాబట్టి ఈ మేలైన దాన్ని ఎవరైనా చేయటం తప్పు లేదు. ये भला काम है, इस भलाई काम को करना कोई गलत काम नहीं है। కాబట్టి ఇది మేలైంది కాబట్టి ఈ మేలైన దానిని చేయమని సామెతల యొక్క పుస్తకము 3వ అధ్యాయము 27వ వచనం గనక మనం చూస్తే, नीति वचन 3 अध्याय का 27वें वचन को देखेगा तो చూడండి, देखिए అక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. यहाँ पे लिखी हुई वचन को एक बार देखेंगे। అందరూ బైబిల్ తెరవండి. सब बाइबल ग्रंथ को खोले। సామెతలు नीति वचन 3వ అధ్యాయము 3 अध्याय 27వ వచనము. 27वें वचन। మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. जिनका भला करना चाहिए, यदि तुझमें शक्ति है तो उसका भला करने से ना रुकना। అంటే మేలు చేయుట నీ చేతనైనప్పుడు भला करना तुम्हारे बस में है तो దానిని పొందదగిన వారికి. जो उसे पा सकते हैं भला। భౌతికంగా ఉంది ఇది, ఈ అర్థము ఆత్మీయంగా కూడా ఉంది. इसका अर्थ हम भौतिक रीति से भी देख सकते हैं और आत्मिक रीति से भी। ఇక్కడ यहाँ पे ఆత్మీయంగా తీసుకుంటే, अगर आत्मिक तौर पर देखेगा तो నువ్వు ఉపవాసం చేసినప్పుడు जब आप उपवास करते हो, యేసుప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? అది పరలోకముందున్న రహస్యమైన తండ్రికే చేయాలి. जो गुप्त में है स्वर्गराज में, उस परमेश्वर के लिए ही करना चाहिए। అది దేవుని కొరకు చేస్తున్నాం మనం. उपवास जो हम परमेश्वर के लिए कर रहे हैं, అది దేవుడు ఆశీర్దిస్తాడు అన్నాడు. परमेश्वर तभी आशीष देगा बोला। కాబట్టి ఈ 40 దినాల రోజు इसलिए 40 दिन మనం ఎదగటానికి, हम बढ़ने के लिए, మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోవటానికి, हमारे देह को अपने काबू में रखने के लिए, మనకు సమస్యలుంటే సమస్యలు తీరటానికి, हमारी समस्या छुटकारा देने के, समस्या में से छुटकारा देने। బైబిల్లో ఎందరో భక్తులు వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. हम देखते हैं बाइबल ग्रंथ में कई सारे भक्तगण उनकी समस्या आने पर उपवास के द्वारा प्रार्थना की। వాళ్ళు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. उपवास रहकर प्रार्थना करने से परमेश्वर उनकी सुनी है, ప్రార్థన విన్నాడు. सुना है। అందుకని इसलिए ఉపవాసం అనే దాని గురించి క్లియర్ గా నేను చెప్తాను ఈ దినాలలో. इन दिनों में मैं आपको उपवास को लेकर बार बार साफ साफ बताऊंगा। కాబట్టి ఈ రోజు మనము इसलिए आज हम జాగ్రత్తగా, ఇది మేలైనది, क्योंकि ये भला है, మేలైనది మనం చేస్తున్నాం ये కాబట్టి भला है, हम इसको कर रहे थे, మనం తప్పు చేయట్లేదు. हम कोई गलत नहीं कर रहे, ఎక్కడ మీరు భయపడద్దు. इसलिए आपको डरने की आवश्यकता नहीं। పునరుద్ధాన పండుగకి पुनरुत्थान पर्व की 40 దినాల ముందు, 40 दिन के पहले, పునరుద్ధాన పండుగకి पुनरुत्थान की पर्व की 40 దినాల ముందు 40 दिन पहले మనం ఉపవాసాలు ఉంటాం. हम उपवास रखते हैं, అంటే ఆదివారం వదిలిపెట్టాలి. यानी कि इतवारों को छोड़कर। ఆదివారం ఉపవాసం ఉండరు. इतवार को उपवास नहीं रखते, అది పరిశుద్ధ దినం కాబట్టి, क्योंकि वो पवित्र दिन है, అది దేవుని సన్నిధిలో ఎదిగే దినం కాబట్టి प्रभु के सम्मुख को बढ़ने का दिन है। वो ఆ రోజు ఉపవాసాలు ఉండరు. उस दिन उपवास नहीं रखते, ఆదివారాలు ఉపవాసాలు ఉండరు. इतवार को नहीं रखते। పునరుద్ధాన పండుగ దగ్గర నుంచి पुनरुत्थान की पर्व से लेकर 40 దినాలు 40 दिन ఆదివారాలను వదిలిపెట్టి లెక్కేయాలి. इतवार को छोड़कर गिनना चाहिए। మంచిది, अच्छी बात है, తప్పేం కాదు. कोई गलत नहीं है, ఇది ఆచారము కాదు, ये कोई परंपरा नहीं है, ఇది ఆచారము కాదు, न कोई आचार व्यवहार ఇది है, తప్పు కాదు. ये कोई गलत भी नहीं है। ప్రభు యొక్క ఆ యొక్క మహిమలో మనం కూడా చేర్చబడాలని, प्रभु की महिमा में हम भी शामिल हो जाने के लिए, మన ముందుంచబడినటువంటి మంచి మార్గంలో మనం కూడా నడవాలని, हमारे आगे जो रखा गया उस अच्छे मार्ग में हम भी चलने की खातिर మనము ఈ 40 దినాలు అంటే యేసు ప్రభు ఈ పునరుద్ధానానికి ఇటు ఈ 40 దినాలు స్టార్ట్ కి మధ్యలో గుడ్ ఫ్రైడే ఉంది. तो ये 40 दिन में तो यीशु मसीह मृत्यु की, यीशु मसीह पुनरुत्थान का और इस 40 दिन की उपवास के बीच में गुड फ्राइडे देखते हैं। మనకి ఈ గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము. गुड फ्राइडे यानी कि अच्छा महान शुक्रवार, మంచి శుక్రవారం. महान शुक्रवार। ఆ దినాన యేసయ్య సిలువేయబడ్డాడు. उसी दिन यीशु मसीह क्रूस पे चढ़ाए गए, సిలువేయబడ్డాడు కాబట్టి चढ़ाए गए हैं।
అంటే నా కొరకు ఎందుకు మనం ఉపవాసం ఉండాలి అని మనకి కనుక ప్రశ్న వేసుకుంటే अगर हम अपना आप को प्रश्न करें कि मैं क्यों उपवास रखूं, నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అసలు? मुझे क्यों उपवास रहना चाहिए? చూడండి ప్రియారా, देखिए प्रियो, ఎవరైనా మన ఇంట్లో చనిపోతే कोई हमारे घर में मृत्यु हो गया చనిపోతే ఇంట్లో అన్నం వండుకుంటామా? तो घर के सदस्य मरने पर क्या खाना बनाएंगे? అన్నం వండుకుంటామా? क्या खाना बनाते हैं? సంతోషంగా వండుకుని తింటామా? क्या अच्छे राजी खुशी खाना बना के खाने लग మంచి जाते हैं? మంచి విషయాలు అన్నింటినీ మనం పాటిస్తూ ఉంటామా? खुशी खुशी विषयों में हम क्या हम शामिल होते हैं? ఆ దినాలలో వాళ్ళు उन दिनों में वो लोग, ఉపవాసం అన్నం ఆహారం తినాలనిపించదు. उनको खाना खाने का मन नहीं करता, ఎందుకంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు क्योंकि उस घर का एक सदस्य गुजर गया है, గుజర్ गया है, కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉంటారు. इसलिए वो उपवास रखते हैं. పెండ్లి కుమారుడిని మీ దగ్గర నుంచి కొనుపోబడిన తర్వాత వీళ్ళు ఉపవాసం ఉంటారని యేసుప్రభు చెప్పాడు. यीशु मसीह ने कहा था, दूल्हा जब आपसे दूर किया जाएगा तब आप उपवास रखोगे, बोला है. పెండ్లి కుమారుడు మీ నుంచి దూరం అయిన తర్వాత ఉపవాసం ఉండాలన్నాడు. यीशु मसीह ने कहा, दूल्हा जब आपसे चला जाएगा तब आपको उपवास रहना होगा. కాబట్టి ఇక్కడ ఉపవాసం అనేది మన ముందుంచబడినటువంటి మరి మంచి మంచి ఆత్మీయ వ్యక్తులు ప్రభువును ఫాలో చేసిన వారిని మనం ఫాలో చేయడం తప్పులేదు. तो उपवास करके हमारे आगे जो अच्छे भले भक्तगण है उनका अनुकरण करना कोई गलत नहीं है. చూడండి, देखिए ఎబ్రిల్ రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई पत्री, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం కనుక మనం చూస్తే इब्रानियों का 11 अध्याय देखिएगा. 12వ అధ్యాయము 11 अध्याय 1వ వచనం 12 अध्याय का पहला అక్కడ वचन. ఏమంటాడంటే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున అంటాడు. इस कारण जबकि गवाहियों का ऐसा बड़ा बादल हमको घेरे हुए करके बोलता है. ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? ఇంత గొప్ప సాక్ష్య సమూహము, इतनी बड़ी गवाहियों का बादल, ప్రభు కొరకు సాక్ష్యంగా బ్రతికిన వారు, प्रभु के लिए गवाही के तौर पर जो जिंदगी ఇంత बिताया, గొప్ప సమూహం మన ముందు ఉంది. इतनी बड़ी झुंड हमारे आगे हैं, మన ముందు ఉంది. हमारे आगे है, మనల్ని మేఘం వలె ఆవరించి ఉందంట. हमें ऐसा बादलों के समान घेर के रखे हैं. అందుకే విశ్వాసమునకు కర్తయు 2వ వచనంలో ఉంది, दूसरे దానిని కొనసాగించు వాడిని యేసు వైపు చూచుచు అన్నాడు. యేసు వైపు చూచుచు. इसलिए लिखा है कि विश्वास की कर्ता और उसके सिद्ध करने वाले यीशु की ओर ताकते रहे. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. तो कहता है कि जिसने हमारे आगे जो मुकाबला रखा है उसमें हम धीरज से दौड़ेंगे. ఎందుకంటే ఇక్కడ కింద ఏం రాయబడిందంటే, क्या लिखा हुआ है? యేసు ప్రభు అంట అవమానమును కూడా నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని మనకు తెలుసు. तो यह लिखा है, लज्जा की कुछ चिंता ना करके क्रूस का दुख सहा और परमेश्वर का सिंहासन की दाहिनी ओर जा बैठा. అంటే जानते हैं ఇక్కడ ఏమంటున్నాడు? इसलिए क्या कहते हैं? అవమానము, जो निंदा को, సిలువ పైన ఆయన అవమానాన్ని భరించాడు. उन्होंने निंदा को सहा क्रूस के ऊपर, కానీ लेकिन దాన్ని నిర్లక్ష్య పెట్టి, అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టి, तो उस लज्जा की बात को भी चिंता ना करते हुए, నాకెందుకు వచ్చింది ఈ బాధ, मेरे क्यों इस तकलीफ उठाना है, నేనెందుకు సిలువ ఎక్కాలి, मुझे क्यों चढ़ना है क्रूस पर? ఆయన పరిశుద్ధుడు, वो तो पवित्र है, ఆయన పరిశుద్ధుడు. पवित्र है. పాపికే ఆ సిలువ, क्रूस तो पापी की खातिर है, పాపికే సిలువ. पापी की खातिर. పాపం చేసిన వాళ్ళని సిలువ మీద ఎక్కించేది. जो पाप करते हैं उन्हीं को क्रूस में डालते हैं. భయంకరమైనటువంటి వ్యక్తులు, बहुत भयानक व्यक्ति పాపంలో పట్టబడిన వాళ్ళని जो पाप में पकड़ा जाते हैं, సిలువ మరణం తర్వాత వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు. उनको क्रूस की दुख देकर उनको दंड करते हैं. సిలువలో ఘోర మరణం పొందుతారు. क्रूस में ऐसे भयानक मृत्यु सहते हैं, ఘోర మరణం. भयानक मृत्यु. అలాంటిది ప్రభుకి మరి ప్రభు పొందుకున్నాడు. इस तरह का मृत्यु यीशु मसीह ने उठाया. అది ఆ యొక్క అవమానం కూడా అంటే నిర్లక్ష్య పెట్టి उस लज्जा कभी कुछ चिंता ना करते, సిలువను సహించి, क्रूस को सहा, సిలువను సహించి क्रूस की दुख को सहा. ఆయన మత్తయి సువార్తలో 3 సార్లు చెప్పాడు. उन्होंने मत्ती सुसमाचार में 3 बार बताया था. 3 సార్లు చెప్పాడు, 3 बार నేను बताया, యెరూషలేము వెళ్తున్నాను, मैं यरूशलेम को जाऊंगा, అక్కడ పెద్దల చేతులను, శాస్త్రుల చేతులను, ప్రధానుల చేతులను నేను పట్టబడతాను, मैं वहां पे पुरनियों शास्त्री और प्रधान हाथों में मैं सौंपा जाऊंगा, నన్ను చంపుతారు, मुझे मार डालेंगे, నేను 3 రోజులు తిరిగి లెగుస్తాను मैं तीसरे दिन जी उठूंगा. అని ఆయన చెబుతూనే ఉన్నాడు. इस तरह वो बताता रहा. ఆయనకేం తెలియని విషయం కాదు ఇది. ये बात उनको कोई अनजान नहीं है, ఆయనకి అన్నీ తెలుసు అంట. वो सब कुछ जानता है, ఆయన అన్నీ తెలుసు. वो सब कुछ जानता है. ఈ ఉపవాసం అనేదంట ये उपवास जो है మనము మన ముందు ఉంచబడిన పందెం.
हमारे आगे जो मुकाबला दौड़ रखा गया है, పందెం అంటే ఏంటంటే ये मुकाबला का ఒకరి విశ్వాసాల ద్వారా ఒకళ్ళు మెప్పు పొందాలి, एक दूसरे के विश्वास के द्वारा आदरण पाने के लिए సాతానును ఓడించాలి. और शैतान को हराने के लिए. వాడు మనకు మార్గం చూపిస్తారనుకుంటాడు, तो शैतान सोचता है हमारे लिए मार्ग बनाने के लिए, మనకు మార్గం वो చూపించాలనుకుంటాడు. सोचता है कि हमारे लिए मार्ग वो बनाए. వాడిని దాటి మనం పోతే యేసు మార్గంలోకి వెళ్ళిపోతాం. अगर हम उसे पार करेंगे तो हम यीशु के मार्ग में जा पाएंगे. వాడిని గనక దాటి గనక ముందుకెళ్తే अगर उसे पार करके आगे जाएंगे तो అప్పుడు యేసు మనకు మార్గం చూపిస్తాడు. तभी हम यीशु हमारे लिए मार्ग दिखाएगा. వాడు ముందు మనం వెనక గనుకుంటే अगर वो शैतान हमारे आगे हो हम पीछे होगा, యేసుకి మనకి మధ్యవర్తిగా ఉంటాడు. तब वो यीशु और हमारे बीच में वो रहेगा. అంటే మన విశ్వాసం ఎట్లా ఉంటుందంటే భ్రమపరిచే విశ్వాసంగా ఉంటుంది. तब हमारा विश्वास कैसा होगा? भ्रम करने वाली होगी, భ్రమపరిచే విశ్వాసం. भ्रम करने वाली. అందుకే వాడు ఎలుగు దూత వేషము వేసుకుని నన్ను ఉంది. इसलिए लिखा है उसके बारे में, वो ज्योतिर्मय रूप धारण किया. వాడు వెలుగు దూత వేషం వేసుకున్నాడు. ज्योतिर्मय रूप धारण किया है, అంటే యేసు ప్రభు లాగా. यानी कि मसीह के समान. వాడు యేసు కాదు, वो यीशु नहीं है, ప్రభు కాదు, न प्रभु है, లాగా यीशु की जैसा అట్లా అనిపిస్తాడు. वो ऐसा दिखता है. మనకి వాడు చెప్పే మాటలు వాక్యం అనే ఎలుగులో గనక మనం చూడకపోతే మనకు మంచి అనిపించుద్ది. और उस शैतान की कहने वाली बात वचन की रोशनी में नहीं देखेगा तो हमें वो बात ठीक लगता है. ఆహా మంచేరా ఇదే, अरे ये भी तो ठीक है, మంచేరా, अच्छा तो है, అదే ऐसा ही అంటే लगता है. వాక్యం అనే ఎలుగు మనకు ఉండాలి. तो वचन रूपी रोशनी हमारे साथ रहनी चाहिए, అప్పుడు వాడి మాటలు మనం గ్రహిస్తాం. तभी शैतान की चाल को समझ వాడి पाएंगे, కుతంత్రాలను మనకు అర్థమైపోతాయి. उसकी युक्तियां हम समझ लेंगे. వాడు ఏం చేస్తున్నాడు, वो क्या कर रहा है, నా విశ్వాసాన్ని పడగొట్టడానికి వాడు ఏం చేస్తున్నాడు. मेरे विश्वास को गिराने के लिए वो क्या कर रहा है. ధన్యులు వీళ్ళే. इसे पहचानने वाला धन्य है. ధన్యులు ఎవరంటే धन्य कौन है? నా విశ్వాసాన్ని పడగొట్టడానికి వీడేదో ప్లాన్ చేస్తున్నాడు. तो जो समझते हैं कि मेरे विश्वास को गिराने का ये कोई यत्न कर रहे हैं, అది గ్రహించాలి. इस बात को समझना దీన్ని चाहिए. ఏమంటామంటే ఆత్మీయ స్పృహ అంటాం. हम इसे कहते हैं कि आत्मिक होश में रहना. ఆత్మీయ స్పృహ आत्मिक होश में ఎటు रहना. నుంచి వస్తున్నాడు వీడు, वो कहाँ से आ रहा है, ఏ విధంగా సర్కిల్ పెడుతున్నాడు. किस तरह मेरे और सर्कल बनाता है, అప్పుడు నా విశ్వాసం దిగజారిపోతుంది. ऐसे मेरे विश्वास घटती जा रही है. అది మనం గమనిస్తూ ఉండాలి. इस बात को हम पहचानते దీన్ని हैं. ఏమంటారంటే మెలకువగా ఉండుడి అంటారు. इसी को बोलते हैं कि जागते रहो, మెలకువగా ఉండుడి. जागते रहो. క్రైస్తవుడు మెలకువగా ఉండాలండి. ईसाई जो है जागते रहना चाहिए, ఆత్మీయ మెలకువ, आत्मा में होश में रहना चाहिए, ఆత్మీయ మెలకువగా. आत्मा में होश रहना चाहिए. కాబట్టి इसलिए మన ముందు ఉంచినటువంటి పందెము అంటే అర్థం ఏంటంటే हमारे आगे जो मुकाबला है, ఆ పందెం అంటే ఆ సైతానుడు ఏం చేస్తాడంటే మనల్ని వాడి వెనక వైపు నడిపిస్తూ ఉంటాడు. तो उस दौड़ में शैतान क्या करते हैं, हमें अपने पीछे दौड़ाता है. కానీ लेकिन మనం పరిగెత్తుకుంటాం పందెంలో. और उस मुकाबला में हम ఏమన్నాడు, क्या कहता है, ఆ పందెం అంటది, దాని పందెం అన్నాడు. उसे दौड़, जिस दौड़ में हमें दौड़ना चाहिए बोलता है. ఆ పందెంలు అంటే మనం పరిగెత్తుకుంటా ఆయన దాటి వెళ్ళిపోవాలి. हमें ऐसा दौड़े कि हम शैतान को भी पार करके आगे निकल जाए. అది దౌడంటే. इसी को बोलते हैं दौड़. మీకు అర్థమైందా? समझ में आ गए? ఇక్కడ ఏం రాయబడి ఉంది, क्या लिखा गया है, మన ఎదుట ఉంచిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. वे दौड़ जिसमें हमें दौड़ना चाहिए उसी में हम धीरज से दौड़े. ఓపిక, धीरज से. ఓపిక అనేది చాలా ముఖ్యమండి. धीरज बहुत आवश्यकता है. ఓపిక లేకపోతే अगर धीरज नहीं होगा మనం ఏ పని చేయలేం. हम कुछ भी काम नहीं कर सकते. జాగ్రత్తగా రండి. ध्यान से सुनिए. శరీర పరంగా చూస్తే शरीर के अनुसार देखेगा तो మీరేమంటారు తెలుసా, आप क्या कहोगे, ఓపిక లేకపోయినా धीरज ना हो तो भी, ఎట్లో కట్ల నా పని చేసుకుంటున్నా. शक्ति ना हो तो भी, जैसा तैसा मैं अपना काम कर रहा हूं. శరీరాన్ని అంతా ఒకసారి తీసుకొచ్చి शरीर की सारा शक्ति को एक जगह ले आकर, ఓపిక లేకపోయినా हमारे पास शक्ति भी नहीं है మన పనులు మనం చేసుకుంటాం. तब भी हमारा काम काज हम कर लेते हैं. మన దైనందిన పనులు మనం చేసుకుంటాం. हमारे दिनचर्या हम करते हैं. ఎప్పుడైతే ఆత్మీయ ఓపిక మనలోకి పోద్దో, इसी प्रकार आत्मिक शक्ति हमारे अंदर से निकल जाएगा. ఆత్మీయ ఓపిక మనలో పోయినప్పుడు आत्मिक धीरज हमारे अंदर से चले మనం जाते ప్రభు हैं. కార్యాల్లో పాల్గొనలేం, तब आप प्रभु के कामों में सहभागी नहीं हो सकते. అవలేం. नहीं हो सकते ఎందుకంటే మనలో ఆత్మీయ ఓపిక తక్కువైపోయింది. क्योंकि हमारे अंदर आत्मिक तौर पर का धीरज कम पड़ ఆ गया. ఆత్మీయ పరుగు उस आत्मिक दौड़, అంటే ఈ సైతానానికి దాటి మనం పోవాలి. यानी कि शैतान को भी पार करके हमें जाना है.
వాడు మన ముందు ఉంటాడు. वो हमारे आगे रहना चाहता है, అందుకే వాడు ఎలుగు దూత వేసుకొచ్చాడు. इसलिए वो ज्योतिर्मय रूप धारण करके आए हैं. కాబట్టి మనం వాడిని పరిగెత్తి మనం ముందుకెళ్తే तो हम ऐसा दौड़े उसे भी पार करके మనకి యేసు కనపడతాడు. तभी हमें यीशु दिखाई देगा, మనకి యేసు కనపడతాడు, तभी दिखाई देगा, ఆయన వాక్యం కనపడదు. उनका वचन दिखाई देगी. వాడు వెనుక వైపు వెళ్తూ ఉంటే अगर शैतान के पीछे हम चलते रहेंगे, దీన్ని ఏమంటే భ్రమపరిచే విశ్వాసం. ऐसा विश्वासी होंगे जो कहते हैं हम उनको भ्रम में रहने वाले विश्वास, మనల్ని భ్రమలో పెడతాడు. क्योंकि वो हमें भ्रम में डाल देते हैं. మనం క్రైస్తవులు అనే భ్రమ, और लगता है कि हम ईसाई होने के भ्रम में, మనం వాక్యం వింటున్నామనే భ్రమ. तो ऐसे भ्रम में रखते हैं कि हम वचन सुन रहे, మనం గాని మన పిల్లలు గాని चाहे हम हो हमारे बच्चे क्यों ना हो, లోకంలో కలవకూడదండి. संसार में नहीं मिलना మన चाहिए. పిల్లలు కూడా లోకంలో కలవకూడదు. हमारे बच्चे भी संसार में नहीं मिलना चाहिए, ప్రభువులో ఉండాలి, प्रभु में रहना चाहिए, ప్రభు కొరకు జీవించాలి. प्रभु के लिए जीना चाहिए. అందుకే ప్రభు మనం చూపించాను మీకు, నేను లేవి కాండం 18వ అధ్యాయం చూపించాను మీకు. నేను आपको परसों दिखाया था लेवी व्यवस्था का 18 अध्याय में. ఏం చెప్పాను అక్కడ? क्या बताया था? మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆచారాలు గాని, आप मिस्र देश में रहते उस देश की परंपराएं, మీరు వెళుతున్నటువంటి కానాను आप जिस देश में जाने वाले कानान, ఆళ్ళ యొక్క ఆచారాలు గాని उस देश की परंपरा भी మీరు పాటించకూడదు. पालन नहीं करना చూసారా? चाहिए. देखा, ప్రత్యేకమైన వాళ్ళండి వీళ్ళు. ये अलग किए गए लोग हैं. ये మన పిల్లలు కూడా ప్రత్యేకంగా ఉండాలండి. हमारे बच्चे भी अलग किए गए. वो అన్ని జనులతోటి మనం కలిసి ఉండకూడదు. अन्य जाति के साथ मिलकर नहीं रहनी चाहिए. అన్ని జనులతోటి పోటీ పడకూడదు. अन्य जाति के साथ मुकाबला नहीं करनी चाहिए. అన్ని జనులతో మనం పోటీ పడకూడదు. अन्य जाति के साथ हम मुकाबला नहीं करना है. వాళ్ళ వేషధారణ వేరుగా ఉంటది, उनके वेशभूषा अलग दिखता है, వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, उनकी बातें अलग दिखता है, వాళ్ళ వ్యవహార శైలి వేరుగా उनके ఉంటది, जीने के तरीका अलग दिखता వాళ్ళ है, శాస్త్రాలు వేరుగా ఉంటాయి. उनके कारनामे अलग दिखता है, ఎందుకంటే వాళ్ళు దేవుడు లేనివారు, क्योंकि वो बिना ईश्वर के हैं. దేవుడు లేని వాళ్ళు, वो बिना ईश्वर के हैं, దేవుడు లేని వాళ్ళు కాబట్టి बिना ईश्वर के हैं, इसलिए వాళ్ళ యొక్క పనులు వేరుగా ఉంటాయి. उनके काम कुछ अलग दिखता है. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, मसीह कहता है, చూడండి, నీవు నాకిచ్చిన మాటలు నేను వారికి ఇచ్చి తిని. 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనం గనక మనం చదివితే, यूहन्ना का 17 का 8 पढ़ेगा तो, నీవు నాకిచ్చిన మాటలు నేను వానికి ఇచ్చాను అంటున్నాడు ఇక్కడ. क्योंकि जो वचन तूने मुझे दिए मैंने उन्हें उनको पहुंचा दिए. నా మాటలు వాళ్ళు అంగీకరించారు, उन्होंने मेरी बातों को ग्रहण किया. నేను నీ దగ్గర నుండి వచ్చితనని చెప్పి నిజంగా వాళ్ళు తెలుసుకున్నారు. सच सच जान लिया है कि मैं तेरी ओर से आया हूँ. నువ్వు నన్ను పంపించావని వాళ్ళు తెలుసుకున్నారు. तो उन्होंने विश्वास कर लिया कि तूने ही मुझे भेजा. చూసారా? వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు, वो ये लोग जो है अलग किए गए लोग हैं. ప్రత్యేకించబడిన వాళ్ళు. अलग किए गए लोग. అన్ని జనుల్ని, నామకార్థ క్రైస్తవులు, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు, వీళ్ళు లోకంతో కొంచెం టచ్ అయి ఉంటారండి. अन्य जाति अविश्वासी नामधारी विश्वासी जो है संसार से मिलके रहते हैं. కొంచెం దేవుని లోకం యొక్క లక్షణాలు వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. संसार के लक्षण इनके अंदर दिखता रहता है, కొద్దో గొప్ప కనిపిస్తూ ఉంటాయి. थोड़ी बहुत दिखता रहता है. ఎవరండి వీళ్ళు? और नहीं ये लोग అవిశ్వాసులు, अविश्वासी, అల్ప విశ్వాసులు, विश्वासी, నామధారి క్రైస్తవులు, नामधारी लोग, ఈ ఆత్మీయ ఓపిక లేని వాళ్ళు, आत्मा में जिनके पास धीरज नहीं है लोग. వీళ్ళు అన్ని జనుల యొక్క కొన్ని లక్షణాలు వీళ్ళల్లో కనపడతా ఉంటాయి. कुछ अन्य जाति के लक्षण इनके अंदर दिखाई देता है. వీళ్ళని చూసినప్పుడు जब इनको देखेंगे ఏంది వీళ్ళు అన్ని జనులు లాగా ఉండారే, हमें लगता है अन्य जाति के जैसा दिख रही है. ఎందుకని? क्यों? యేసుప్రభు ఏమంటున్నాడు? मसीह क्या कहता है? శిష్యుల్ని బట్టి మాట్లాడుతున్నాడు. चेलों के विषय में बात करता है. శిష్యులు బట్టి ఏం మాట్లాడుతున్నంటే, क्या बात करता है? నీవు నాకిచ్చిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. जो वचन तूने मुझे दे दिए हैं मैं उन्हें पहुंचाया हूँ. ఎవరికి ఇచ్చాడు? किसको दे दिया? యేసుని వెంబడిస్తున్న వారి. जो यीशु मसीह के पीछे चल रहे थे. ఈ రోజుల్లో చూసుకుంటే సంఘస్థులు. आजकल देखो तो कलिसिया के सदस्य. యేసుని వెంబడించిన సంఘం, यीशु का अनुकरण करने का मतलब कलिसिया में आना. అది కూడా సత్యమైన సంఘం, वो भी सच्ची कलिसिया, అది కూడా సత్యం ఉండాలి. उसमें भी सच्चाई होनी चाहिए. అంటాడు. या कहता है 4వ వచనం 17వ అధ్యాయం 4వ వచనం వ్యవహారం, यूहन्ना का 17 का 4 में कहता है, చేయడానికి నీవు నాకిచ్చిన పనిని నేను పూర్తి చేశాను అంటాడు. పూర్తి చేశానంట. जो कार्य तूने मुझे करने को दिया था उसे मैंने पूरा कर लिया. అంటే బైబిల్లో ఆయన అన్ని కార్యాలను పూర్తి చేశాడు. हम देखते बाइबल ग्रंथ में वो सभी कार्यों को पूरा అలా పూర్తి చేయటం ద్వారా నేను భూమి మీద నిన్ను మహింపరిచాను అంటాడు. तो इस तरह करने की वजह से पृथ्वी पर मैंने तेरी महिमा की बोलता. ఏమంటున్నాడు? क्या कहता है? నీవు నాకు ఇచ్చిన పనిని तूने जो कार्य मुझे दिया है పూర్తి చేశాను, मैंने उसे पूरा कर लिया. పూర్తి చేశాను. पूरा कर लिया. చూడండి పిల్లారా, देखिए प्रियो, గొర్రె లేవీ కాండంలో మీరు చూస్తే గొర్రెను కడుగుతారు.
लेवी व्यवस्था में देखते तो भेड़ को धो देते हैं ఇది గొర్రెల దొడ్డి. भेड़शाला में। ఆ గొర్రెల దొడ్లన్నిటినీ వాటిని ఏం చేస్తారంటే పరీక్షించి యాజకులు వాటిని బలుల కొరకు పరీక్షించి వాటిని ఆ దొడ్లో పెడతారు. याजक क्या करता है, भेड़शाला में जाता है, उन भेड़ों को जांचता है, उनमें से कुछ श्रेष्ठ उत्तम निकाल कर अलग से रखते हैं, వాటన్నిటిని అక్కడ పెడతారు. वहाँ अलग से रखते हैं। ఈ పని వాళ్ళు ఉంటారు కదా, ये काम के जो करने वाले ఈ होते हैं పని వాళ్ళు ఉదయం సాయంకాలం బలు అర్పిస్తూ ఉండాలండి. तो यहाँ तो बलि क्या है कि वो सुबह शाम चढ़ाना चाहिए. ఇజ్రాయేలులు इजरायली యాజకులకు దేవుడు ఏం చెప్పాడంటే परमेश्वर ने क्या कहा याजकों से, బలిపీఠం మీద वेदी के ऊपर ఉదయము సాయంకాలం బలు అర్పిస్తూనే ఉండాలి. सुबह भी शाम भी में भी बलि चढ़ाते रहना चाहिए. నిత్యం అగ్ని మండుతూనే ఉండాలి. नित्य जो है आग जलते रहना ఆ चाहिए. గొర్రెల దొడ్లో उस भेड़शाला में ఆ యొక్క ఆ బయలు కోసము उस बलि की खातिर వీళ్ళు ఆ గొర్రెలన్నిటిని కొని उन्हें मोल लेकर ఆ వీటన్నిటిని ఆ దొడ్లో పెడతారు. ये अलग भेड़शाला में रखते हैं. అక్కడ మనం చూస్తే అక్కడే నీరు దాన్ని ఏదైనా మనం ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. एक व्यक्ति उद्धार पाया था, ఆ వ్యక్తి పాపం అక్కడ బెతస్తా కోనేరు, वो बेतस्ता का कुंड, ఆ కుండుకి పక్కనే उस कुंड की बगल में గొర్రెల దొడ్డి ద్వారం, तो भेड़शाला का द्वार था. అక్కడ కొన్ని గొర్రెల్ని కడుగుతారు. ఆ పక్కనే वहीं बगल में कुछ भेड़ों को धोते हैं, धोते हैं, కడిగి धोकर తీసుకెళ్తారు. ले जाते हैं. ఈ కడగటం అనేది ये धोने का जो है, అంటే వాటిని నీళ్ళల్లో ముంచి బాగా కడుగుతారు. उन्हें पानी के द्वारा अच्छी तरह धोते हैं, ఆ నీటిలోకి తీసుకెళ్లి पानी में ले जाकर. నీరు పైకి తీసుకొచ్చి కాదు, पानी को ऊपर लाके नहीं करते, లోటాలతో తీసుకొచ్చి కాదు, लोटा में ले आकर नहीं, వాటిని ఆ యొక్క కుండులోకి తీసుకెళ్లిపోయి उन्हें उस कुंड में ले ఆ जाकर, కోనేరులోకి తీసుకెళ్లిపోయి कुंड में ले जाकर బాగా కడుగుతారు, ముంచుతారు. अच्छी तरह धोते हैं, डुबाते हैं. అందుకే యేసయ్య అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. इसलिए यीशु ने कहा था, मैं व्यवस्था को पूरा करने के लिए అందుకే యేసయ్య యోహాను దగ్గరికి వెళ్ళి, అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మ తీసుకున్నాడు. इसलिए यीशु मसीह बपतिस्मा देने वाला यूहन्ना के पास जाकर बपतिस्मा लिया, పూర్తి చేశాడు. फिर उस विधि को पूरा किया. చూసారా, देखा है ना, పూర్తి చేశాడా. पूरा किया ना. ఆ గొర్రె కడగబడాలి కదా. भेड़ को धोना है ना. ఇప్పుడు యేసు ప్రభువును చూసిన వెంటనే యోహాను ఏమన్నాడు, यीशु యర్దాను నది मसीह को దగ్గర, देखते ही यरदन नदी के पास यूहन्ना ने क्या कहा, యర్దాను దగ్గర చూసినప్పుడు ఇదిగో దేవుని పాపములు లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల అన్నాడు. जब देखा तो कहा यूहन्ना ने, देखो जगत के पाप उठा के ले जाने वाला परमेश्वर की मेमना का. గొర్రె పిల్లలాగా కనిపించాడు, मेमना का जैसा दिखाई दिया, గొర్రె పిల్లలాగా కనిపించాడు. मेमना के समान दिखाई ఇప్పుడు दिया. ఆ గొర్రెను ఏం చేశారు, లేవి కాండంలో కడిగారు. उस भेड़ को हमने क्या करा, मेमना को लेवी अवस्था में धोते हुए देखा, కడిగారు. धो दिया. మచ్చ డాగు ఏ ఉండకూడదు. कोई दाग धब्बा नहीं होने चाहिए. అందుకే అంటాం బాప్తిసం తీసుకునే ముందే రక్షించబడాలి. इसलिए हम कहते हैं ना, बपतिस्मा लेने से पहले ही उद्धार पाना चाहिए. మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం, పూర్తిగా మారు మనసు ఉండాలి. इसलिए बोलते हैं ना, पाप क्षमा, मन फिराव, पश्चाताप पूर्ण रीति से आनी चाहिए. కొంతమంది బాప్తిసం తీసుకోక ముందు పరిశుద్ధంగా ఉండరు, कुछ लोग जो बपतिस्मा लेने से पहले पवित्रता नहीं रहता, వెంటనే వాళ్ళకి బాప్తిసం చేస్తారు. फिर भी उन्हें तुरंत बपतिस्मा देते ఆ हैं, తెల్లారి నుంచే వాళ్ళు పాపంలో ఉండిపోతారు. तो उस दूसरे दिन से ही वो पाप में चलने लगे. అంటే వాళ్ళకి మార్పేవి లేదు, यानी कि उनके अंदर कोई बदलावट అంటే नहीं, మారు మనసు లేదు. कोई मन फिराव नहीं है. ఎందుకంటే మారు మనసు లేకుండా వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు. बिना मन फिराव का बपतिस्मा दे दिया. వాళ్ళు బాప్తిసం తీసుకుని ముందు పని చేసిన తప్పులే మళ్ళీ బాప్తిసం తీసుకున్నా కూడా చేస్తా ఉంటారు. वो बपतिस्मा के पहले जो गलती की है, बपतिस्मा के बाद भी फिर वही गलती दोहराते వాళ్ళకు हैं. వేరు అనేది తెలియదు. उनका अलगाव का कुछ पता नहीं, అందుకే అన్నాడు इसलिए कहता है లేవి కాండం 18లో, लेवी व्यवस्था का 18 में ఇజ్రాయేలుతో ఏం మాట్లాడంటే, इजराइल से क्या कहा, మీరు ఐగుప్తులో ఉన్నారు కాబట్టి ఐగుప్తు ఆచారాలను కానీ వ్యవహారాలను దేన్ని పాటించొద్దు. अब अभी मिस्र में हूँ, इसलिए इस मिस्र का कोई भी परंपरा को अनुकरण नहीं करना. తర్వాత మీరు వెళ్ళే దేశం కనాను దేశం. उसके बाद तुम जिस देश में जाने वाले हो, जो కనాను దేశం వెళ్తున్నారు కాబట్టి कनान देश में जा रहे వాళ్ళ ఆచారాల వ్యవహారాలను పాటించొద్దు. उन्हीं की परंपरा को भी पालन नहीं करना. ఎందుకని, क्यों? వీరికి సువార్త అని ఉంది. क्योंकि इनको सुसमाचार पहुंच వీళ్ళ गए. కొరకు ఒక నాయకులు ఏర్పరిచాడు, उनके लिए कुछ नेतृत्व करने वालों को चुन लिया गया, నాయకులు ఏర్పరిచాడు, अगुवाओं को चुन लिया ఒక गया, బోధ ఏర్పరిచాడు. इनके लिए एक संदेश को बताया. మోషే వచ్చి ఏమన్నాడు, मूसा के क्या कहा, నాకు దేవుడు చెప్పాడు, मुझे परमेश्वर ने कहा, మీరు ఈ ఐగుప్తు నుంచి బయలుదేరి जब आप इस मिस्र से निकलोगे 3 రోజులంత ప్రయాణం వెళ్ళాలంట. 3 दिन दूर की सफर आपको करना అక్కడ चाहिए. బలి అర్పించాలి. वहीं
पे बलि चढ़ाना है, ప్రభువుకి పండగ చెయ్యాలి, वहाँ पे परमेश्वर का पर्व बनाना है, పండగ చేసుకోవాలి, पर्व बनाना है, అక్కడ మనం వెళ్ళాలి. वहाँ जाना है हमें. చూసారా, देखा ఈ ఐగుప్తులో ఉన్నప్పుడు इस मिस्र में रहते हुए వీళ్ళకి సందేశం అందింది, इनको संदेश पहुंच चुकी है, సందేశం అందింది. पहुंच चुकी है వీళ్ళు संदेश. ప్రత్యేకించబడిన ప్రజలు వీళ్ళు. ये अलग किए गए लोग हैं ये लोग. నిర్గమాకాండం అంటాడు నా జ్యేష్ఠుడు అంటాడు, निर्गमन में कहते हैं ये मेरे ज्येष्ठ है, నా జ్యేష్ఠుడు అంటాడు. मेरे ज्येष्ठ है, కాబట్టి మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. इसलिए हम अलग किए गए लोग हैं. నువ్వు వెళ్ళే కనాను దేశంలో ఉన్న వారి మా ఆచార వ్యవహారాలు పాటించొద్దు. जिस देश में तुम जाने वाले हो उस कानान के देश के लोगों का परंपरा नहीं करनी चाहिए. ఆత్మీయులు చెప్పుకోవాలంటే अगर आत्मिक तौर पर बताना है, ఐగుప్తు मिस्र కానాను कानान, అంటే ఈ ఐగుప్తు కానాను, मिस्र और कानान, ఇది ఐగుప్తు అనుకోండి, मान लीजिए ये मिस्र है, ఇది కానాను. ये कानान, ఈ మధ్యన ये दोनों के बीच में, ఈ మధ్యన ये ఉంది दोनों చూసారా? जगह के बीच में देखा. దీన్ని ప్రభు సహవాసంలో ఉండటమనే అర్థం. ఇది इस बीच की जो गैप है उसे हम कहेंगे प्रभु की संगति में మీకు रहे. అర్థమవుతుందా? समझ में आ रहे? ఇదేమో ఐగుప్తు, ये तो मिस्र है, ఇది కానాను. ये कानान है. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, मिस्र से बाहर आ गए, కానాను వెళ్తున్నారు. कानान जा रहे. ఈ మధ్యన ये जो बीच की ఇది తర్ఫీదు, ये तरफीद पाने का है. ఇదే దాన్ని ఏమన్నాడు? అరణ్యములో సంఘము. इसी को बोला जंगल की कलिसिया. ఏమన్నాడండి ఇది? क्या कहा? అరణ్యములో సంఘము. जंगल की कलिसिया, కాబట్టి సంఘము. कलिसिया. అందుకేసే అన్నాడు, इसलिए यीशु ने कहा నేను సంఘమును కడుతున్నాను. मैं कलिसिया की स्थापना करता हूँ. నేను దైవదాసులు చెప్పారు, प्रभु का दास ने बताया था आपको. సంఘానికి మనం రావాలి. कलिसिया में हमें आना चाहिए. సంఘానికి వస్తేనే మనకు ఆశీర్వాదం. कलिसिया में आने से ही आशीष है. సంఘానికి వెలుపలుంటే ఎంత ఉన్నా నీకు ఆశీర్వాదం దొరకవు. कलिसिया के बाहर रहो चाहे कुछ भी करो आशीष नहीं मिलेगा. దేవుని మందిరంలోకి రావాలి. परमेश्वर के मंदिर में आना है. మన ఇష్టం వచ్చినట్టు కాదు, अपनी मर्जी के अनुसार नहीं, మన ఇష్టం వచ్చినట్టు కాదు. हमारी मर्जी के अनुसार ఎప్పుడు नहीं. పడితే అప్పుడు రావటం, जब मर्जी तब आए, ఎప్పుడు పడితే అప్పుడు పోవటం. जब मर्जी तब चला गया. లైవ్ लय में भी ప్రతిరోజు సాయంకాలం లైవ్, हर दिन शाम के लय में మంచి మంచి మాటలు. अच्छे अच्छे संदेश के పగలంతా డ్యూటీ చేస్తారు, दिन भर ड्यूटी करके आते हैं. పగలంతా డ్యూటీ చేసి వచ్చి दिन भर ड्यूटी करके आते हैं. ఆ డ్యూటీలో కొంచెం మరి ఆ అధికారుల మధ్యలో సాటి ఉద్యోగుల మధ్యలో లోకం మధ్యలో మనసంతా కొంచెం కల్మషంగా ఉంటది. उन अधिकारियों के बीच में ड्यूटी के दौरान, उन सहकर्मियों के बीच में काम के दौरान कुछ न कुछ मन में ऐसा गड़बड़ी, कुछ गंदपन भर जाता है माइंड में. బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి ఉన్నప్పుడు సాయంకాలం వచ్చినప్పుడు స్నానం చేసి మొత్తం శుభ్రంగా కడుక్కుంటాం. जब हम क्या करते, जब बाहर जाते तो घर आने के बाद धूल वगैरह लग गए बोलकर अच्छी तरह नहा लेते, धो लेते हैं. ఇదే విధంగా इसी प्रकार దేవుని సన్నిధిలో సాయంకాలం వాక్యం విన్నప్పుడు परमेश्वर का सम्मुख शाम को वचन మైండ్ सुनते, ఫ్రెష్ అయిపోద్ది. दिमाग बड़ा आराम पाएगा. బాగా విని अच्छी तरह सुनने से చక్కగా ఫ్రెష్ అయిపోద్ది. बड़े फ्रेश लगेगा. ఆ తర్వాత మనం కుటుంబ ప్రార్థన చేసుకొని उसके बाद हम पारिवारिक की प्रार्थना कर रहे हैं, చక్కగా ప్రార్థన చేసుకొని अच्छी तरह प्रार्थना करें, దేవుళ్ళో గడుపుతాం. परमेश्वर में ही समय बिताएंगे. దినమంతా కూడా దేవుళ్ళో గడుపుతాం. दिन भर प्रभु में समय మనం बिताएं. ప్రత్యేకించబడిన వాళ్ళమే. क्योंकि हम अलग किए गए लोग అన్ని हैं. జనుల్లాగా టైం పాస్ చేయకూడదు, अन्य जाति के समय नहीं बिताना, यूं ही టైం పాస్ చేయకూడదు. समय नहीं बिताना है. అన్ని జనులలాగా ఏమరపాటుగా ఉండకూడదు. अन्य जाति के जैसा लापरवाही से नहीं रहना ఇక్కడ चाहिए. ఏమంటాడు? ये क्या कहता నీవు है? నాకు ఇచ్చినటువంటి మాటలు, तुमने मेरे लिए जो वचन दिया, యోహాను సువార్త 17:8 వచ్చి అంటాడు, यूहन्ना का 17 की 8 में నాకు ఇచ్చిన మాటలు అన్నాడు. जो वचन तूने मुझे दिया, చూసే మాటలు वचन అంటే సువార్త. यानी कि सुसमाचार, నేను నీకు వీళ్ళకి ఇచ్చాను, मैंने इन्हें दे दिया, వారికి ఇచ్చేసాను. उन्हें दे दिया. వారు ఆ మాటలు అంగీకరించారు. उन्होंने उन बातों को ग्रहण किया, నేను నీ దగ్గర నుండి వచ్చానని నిజంగా నమ్మారు. उन्होंने भरोसा भी किया कि मैं तेरे ओर से आया हूँ. నువ్వు నన్ను పంపేవని వాళ్ళు నమ్మారు. उन्होंने विश्वास किया है कि तुमने मुझे भेजा है. పిల్లరా प्रियो, చూడండి ఇక్కడ నేను లోకములో నుంచి నేను ఈ లోకానికి ఎట్టొచ్చాను. చూడండి ఇక్కడ చక్కగా మంచి మంచి మాట రాశాడు. 18వ వచనం, 18 वचन देखिए, నీవు నన్ను లోకములోకి పంపిన ప్రకారం నేను వారిని కూడా లోకములోకి పంపుచున్నాను. जैसे तूने मुझे जगत में भेजा वैसे ही मैंने भी उन्हें जगत में भेजा. చూడండి 14వ వచనం, और 14 में देखिए, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోకానికి చెందిన వాడిని కానట్టు వారు కూడా లోకానికి చెందిన వారు కారు గనుక లోకము వారిని ద్వేషించును. मैंने तेरे वचन उन्हें पहुंचा दिया और संसार ने उनसे बैर किया, क्योंकि जैसा मैं संसार का नहीं वैसा वे भी संसार के नहीं.
నేను లోకస్తుడు కాదు, मैं संसार का नहीं हूँ। ఇటు ఐగుప్తు దేశస్తులు లోకస్తులు, इस संसार के जो मिस्र के भी है, संसार के है, కనాను దేశస్తులు లోకస్తులు. और कनान के लोग भी संसार के लोग ఎందుకంటే हैं। ఆత్మీయ నాయకులు లేరు వాళ్ళకి, उनकी आत्मिक अगुवाई नहीं है, దేవుని వాక్యం లేదు, परमेश्वर का वचन नहीं है, దేవుని యొక్క ప్రసన్నత లేదు, परमेश्वर की प्रसन्नता नहीं है, విచ్చలవిడి वो मन मर्जी के వాళ్ళ अनुसार భక్తి అంతా వాళ్ళ ఇష్టానుసారం భక్తి. वो भक्ति भी करते तो अपनी मर्जी के अनुसार करते थे। మన క్రైస్తవులు కూడా చూడండి, हमारे ईसाइयों के भी देखिए, బైబిల్ అనుసారంగా భక్తి ఉండదు. बाइबल का अनुकरण नहीं करते भक्ति, వాళ్ళు చేసే భక్తి బైబిల్కి టచ్ అయ్యి ఉండదు. वो करने वाला भक्ति बाइबल से मिलता नहीं रहता। ఇంకొక విషయం, एक और बात, యేసు ప్రభులు వారు मसीह यीशु కాళ్ళు కడిగినది కూడా మనం గమనిస్తాం. पैर धोने का विषय हम देखते हैं। ఎందుకో తెలుసా? क्यों पता है? గొర్రెనంట వాళ్ళు కాళ్ళు కడుక్కోవాలంట, ఆ యాజకులు కూడా కాళ్ళు కడుక్కోవాలి. तो देखते हैं कि याजक भी पैर धोना चाहिए। ఈ గొర్రెను కూడా కాళ్ళు అవన్నీ కడుగుతారు మొత్తం. भेड़ को भी उसका पैर भी धोते हैं, కడగతం కూడా ఉంటది, ఇక్కడ కడగాలి కూడా, మళ్ళీ धोना, फिर पैर धोना भी पड़ता है, కాళ్ళు కడగాలి. फिर से ఈ पैर యాజకులు धोना కూడా కాళ్ళు కడుక్కుంటారు. होता है। याजक भी पैर धोते हैं। వీళ్ళు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు, పరిశుద్ధ స్థలములోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటారు. గంగాలా ఉంటది అక్కడ. तो हम वहाँ पे देखते हैं, वहाँ पे ओदी है, इसलिए ये लोग मेलमेलाप वाले तंबू में जाते वक्त, पवित्र स्थान में जाते वक्त पैर धोते हैं। కాళ్ళు కడుక్కోకుండా కనుక లోపలికి పోతే చచ్చిపోతారు. बिना पैर धोए हुए अंदर जाएंगे तो वो मर जाएंगे। మీరు ప్రత్యక్ష గుడారం వెంటరైన వెంటనే जैसे मेल मिलाप वाले तंबू में प्रवेश करते हो, బలిపీఠం ఉంటది, आपको वेदी दिखाई देगा, బలిపీఠం ఉంటది. वेदी दिखाई देगा। బలిపీఠాన్ని కొంచెం ముందుకెళ్తే वेदी से पार होकर थोड़ा आगे जाएंगे, గంగాళం ఉంటది, अवधि होगा, గంగాళం ఉంటది. अवधि होगा। ఈ గంగాళాన్ని దాటి కనుక వెళ్తే పరిశుద్ధ స్థలం ఉంటది, इस अवधि को पार करके जाएगा तो पवित्र जगह दिखेगा, పరిశుద్ధ స్థలం ఉంటది. पवित्र जगह నువ్వు दिखेगा। పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయిన వెంటనే जैसे आप पवित्र स्थान में प्रवेश करते हो సన్నిధి రొట్టెలు ఉంటాయి, तो सम्मुख की रोटी होंगे, దీపస్తంభం ఉంటది. दीप का स्तंभ होगा। ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ మధ్యలో కట్టిన తెర ఉంటది. ఆ పరిశుద్ధ స్థలంలో ధూప వేదిక ఉంటది. आप पवित्र स्थान का अति पवित्र स्थान के बीच में एक पर्दा होगा, उसके वहां आपको धूप वेदी दिखाई देगा, धूप दान। అర్థమవుతుందా? समझ में आ रहा है? కాబట్టి इसलिए యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నారు. यीशु मसीह ने बपतिस्मा लिया, ఎందుకంటే గొర్రెని ఆ బెతస్తా కోనేరు పక్కన ఒక కోనేరు ఉంటది, ఆ గొర్రెల ద్వారం దగ్గర ఆడ కోనేరులో కడగాలి. तो जैसे बेतस्ता कुंड के बगल में एक कुंड होगा, वहां पे उनको धोना होगा, అందుకని బాప్తిసం తీసుకున్నాడు. इसलिए बपतिस्मा लिया। తర్వాత గొర్రెని ఆ యొక్క ఆ ద్వారంలో లోపల ప్రవేశించిన తర్వాత దాన్ని కడుగుతారు, కాళ్ళు చేతి उसके बाद उसके पैर भी धोते हैं, కాళ్ళు కడుగుతారు. उसके पैर धोते हैं। అదే విధంగా ఎందుకంటే మట్టి నడిచొచ్చుది కదా. वो पैदल चल के आती है नहीं, తర్వాత ఈ యాజకులు కూడా याजक भी ఈ పరిశుద్ధ స్థలంలోకి అతి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి पवित्र स्थान से अति पवित्र स्थान में जाने కాళ్ళు के కడుక్కోవాలి వాళ్ళు. लिए याजक भी पैर धोना होगा। మనం కూడా పరలోకానికి వెళ్ళాలండి. ఇప్పుడు हमें भी स्वर्गराज में जाना है, పరలోకానికి వెళ్ళాలి. మనం स्वर्गराज में जाना है। నీతి మంతులే పరలోకానికి వెళ్ళేది, धर्मी जन ही स्वर्गराज में అవినీతి మంతులు వెళ్ళరు. अधर्मी नहीं जाएंगे, నీతి మంతుడే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేది. धर्मी जन ही मेल मिलाप वाले तंबू में जाएगा। అపవిత్రుడు వెళ్ళాడంటే చచ్చిపోతాడు. अगर अपवित्र जाएगा तो मर जाएगा। ఆ మార్గం वो मार्ग మోషే ద్వారా मूसा के द्वारा యాజకులకి याजक के लिए ఒక మార్గం ఏర్పరిచారు. एक मार्ग बयाना है। అందుకే మనం యాజకులు అంట. పౌలు పేతురు గారు అన్నాడు, इसलिए पतरस ने कहा हम लोग भी याजक हैं। మనం యాజకులమి, हम याजक है, నిజ ప్రజలము, సొత్తైన దేవుని ప్రజలమి. हम उनकी निज प्रजा है। ప్రతి ఒక్కడు యాజకుడు. हर एक जन जो है याजक है। యాజకుడు అంటే याजक यानी దేవుడు ఏర్పరిచిన విధానాలు నడుస్తున్నవాడు, परमेश्वर की चुनी गई तरीका में ही चलने वाले हैं, దేవుని పని చేయగలిగిన వాడు. परमेश्वर का काम करने वाला। పిలుపు వేరుగా ఉంటదండి. बुलाहट अलग अलग होगा। 10 మందిలో ఒకరిని పిలుచుకుంటాడు, 10 लोगों में एक को बुलाएगा। దానికి రోమాపత్రిక देखिए रोमियो की लिखी हुई पत्री, 8వ అధ్యాయము रोमियो का 8वां अध्याय, చూడండి. రోమాపత్రిక रोमियो के 8 8:29 వచ్చిన కనుక మనం చదివితే 29 वचन को और 30 वचन को पढ़ेगा तो చూడండి, ఇక్కడ 28 కూడా చదువుదాం. 28 से भी पढ़ेंगे। దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము.
हम जानते हैं कि जो लोग परमेश्वर से प्रेम रखते हैं उनके लिए सब बातें मिलकर भलाई ही उत्पन्न करती है। పిలువబడిన వారికే నంది అక్కడ. तो लिखा अर्थात उन्हीं के लिए जो उन्हीं की इच्छा के अनुसार बुलाए गए हैं। 20 మందిలో 100 మందిలో ఒకరికి పిలుపు ఉంటదండి. तो मान लीजिए 20 में से एक या 100 में से एक को बुलाहट है ఎందుకంటే ప్రభు యొక్క పనిని నేర్పటానికి. परमेश्वर का काम को सिखाने के। 29లో और 29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుగా వారిని ముందుగా నిర్ణయించెను. 29 में लिखा है क्योंकि जिन्हें उसने पहले से जान लिया है उन्हें पहले से ठहराया भी है कि उसके पुत्र स्वरूप में हो ताकि वे बहुत भाइयों में पहलोटा ठहरे। 30వ వచనం 29 మరి ఎవరిని ముందు నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహింపరచెను. फिर जिन्हें उसने पहले से ठहराया उन्हें बुलाया भी, और जिन्हें बुलाया उन्हें धर्मी भी ठहराया, और जिन्हें धर्मी ठहराया उन्हें महिमा भी दी है। ఇప్పుడు పేతురు గురించి మనం జాగ్రత్తగా వింటే अगर पतरस को लेकर ध्यान से सुनेगा, యేసు ప్రభు యొక్క పరిచర్యలో मसीह यीशु के परिचर्या మనం में జాగ్రత్తగా వింటే ध्यान से सुनेगा। 12 మంది శిష్యులు, 12 चेले हैं, 12 మంది శిష్యులు 12 चेलों में ఆయన తిరిగి లేచినాక तो जी उठने के ఇక बाद పరలోకానికి వెళ్ళటానికి సమయం దగ్గరికి వచ్చింది. अब स्वर्ग में जाने का समय आ पहुंची है। పరలోకి వెళ్ళటానికి సమయం దగ్గరికి వచ్చినప్పుడు समय जब नजदीक आ गए स्वर्ग में जाने, ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి, वो किसी और के पास नहीं गया, పేతురు దగ్గరికి వెళ్ళాడు. पतरस के पास गया। 12 మందిలో పేతురుని తెలుసుకున్నాడు. 12 लोगों में से पतरस को बुलाया। పేతురుని ఏమన్నాడు, पतरस से నా क्या గొర్రెలు कहा, మేపుతావా, क्या मेरे बेड़ों को चराएगा, నా గొర్రెల్ని ప్రేమిస్తావా, मेरे बेड़ों से क्या प्रेम रखेगा। ఎవరిని అడగలేండి ఆ మాట. और ये बात और किसी से नहीं कहा, 12 మందిలో ఒకడు, इन 12 में से केवल एक से ही कहा था, 12 మందిలో ఒకడు इन 12 में से एक పని అప్పచెప్పాడు. उन्हें काम सौंप ఇతను ఏం दिया। చేయాలి, इसे क्या करना चाहिए। ఒకసారి కూడా చెప్పాడు పేతురుకి, చెప్పాడు పేతురు एक बार पतरस से कहा था, సైతాను మిమ్మల్ని గోధుమ గింజల్లాగా జల్లించాలనుకుంటున్నాడు, हे पतरस शैतान आपको पटकना चाहता है गेहूं के समान, నీవు స్థిరపడి నీ సహోదరుని స్థిరపరచు. इसलिए तुम स्थिर हो जाओ और तुम्हारा अपने भाइयों को स्थिर कर। ఇప్పుడు పాస్టర్ అనుకోండి, मान लीजिए अभी का पासवान అనుకోండి, आप मान लीजिए ऐसा, అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా పేతురు మీద ఆయనకి ఫోకస్ ఉంది. तो शुरू से पतरस के ऊपर उनका एक नजर था, నడిపించాలి, ఇతను यही चलाएगा बोल, ఇతను నడిపించాలి. यही चलाएगा। అందుకే అంటాడు, इसलिए कहता है పేతురు ये पतरस జాగ్రత్త చూడు, నువ్వు ध्यान से देखो तो సైతాను గోధుమ గింజల్లాగా మిమ్మల్ని జల్లించాలనుకుంటున్నాడు, शैतान आपको गेहूं के समान पटकना चाहता है, కాబట్టి నువ్వు స్థిరపడు, इसलिए तुम स्थिर हो जाओ నీ సహోదరులు స్థిరపరచు. और तुम्हारे भाइयों को स्थिर कर। ఇది ఆయన చనిపోక ముందు, उन्होंने मरने से पहले कहा, చనిపోక ముందు, वो मृत्यु के होने से पहले, చనిపోయి తిరిగి లేచిన తర్వాత मृत्यु से जी उठने के बाद ఏమన్నాడు, फिर क्या कहा, పేతురు దగ్గరికే వెళ్ళాడు. पतरस के पास ही गया, పేతురు पतरस నా గొర్రెలు మేపుతావా, क्या मेरे बेड़ों को चराएगा, నా గొర్రెలు ప్రేమిస్తున్నావా, मेरे बेड़ों से प्रेम నా रखता है, గొర్రెలు మేపుతావా అన్నాడు. क्या चराएगा, मेरे बेड़ों को रखवाला करेगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, దేవుని పనిని నేర్పటానికి ఏర్పరచుకున్న వాళ్ళు, పిలువబడిన వాళ్ళు, అది దేవుని దృష్టి వాళ్ళ మీద ప్రత్యేకంగా ఉంటది. परमेश्वर का काम को लोगों को सिखाने की खातिर कुछ लोगों को बुलाया जाता है। परमेश्वर उन्हें अपने काम के लिए अलग किया गया है। ఆ అహరోను, हारून को देखते हैं, అహరోను हारून ఈయనెవరు, సహాయకుడు. उसका मददगार, ఎవరికి, इसका దేవుడు పిలుచుకున్న వ్యక్తికి సహాయంగా ఉంటారు. परमेश्वर के द्वारा बुलाए गए व्यक्ति का मददगार है। వీళ్ళని ఏమంటున్నాం మన సంఘంలో, సేవకులు అంటున్నాం. इन्हें क्या बोलते हैं हम कलिशा में, एक सेवक बोलते हैं, అంటే దైవదాసునికి సహాయంగా ఉంటారు. यानी कि परमेश्वर दास का मददगार बन के रहते అన్ని విషయాల్లో సహాయంగా ఉంటారు. हैं। हर एक बात में मददगार बन ఇది के रहते అహరోను యొక్క దాన్ని ఏమంటారంటే అది వంతు, అహరోను వంతు. हैं। ये हारून का हिस्सा है। ये యెహోషువ याशु దాసునికి ప్రత్యేకంగా దాసునితో ఉంటాడు. तो खास प्रभु के दास के साथ रहता है దాసు దగ్గర అంటే ఇంకా ఎక్కువ పరిచర్లో ఉంటాడు. और ज्यादा परिचर्या में रहता ఈ है। యెహోషువ యాషువ ప్రత్యేకంగా మోషేకి పరిచర్యలో ఉన్నాడు. अलग से मूसा की परिचर्या में रहा, అన్ని అవసరాలు सब जरूरत మోషేకు కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు. मूसा की जो आवश्यकता है वो पूरा करता गया। తర్వాత और ఈ అహరోను యొక్క ఆ వంతులో ఉన్నవారు तो हारून की जो हिसाब में आते हैं వారు సహాయకులుగా ఉంటారు. वो एक सहायक बन के रहते हैं। ఇప్పుడు చూడండి, देखिए మొరారి, తర్వాత కహాతు, మొరారి, కహాతు, తర్వాత గెరారా. వీళ్ళెవరండి, వీళ్ళు ఈ ప్రత్యక్ష గుడారంలో ఈ అహరోను యొక్క సంతతికి వీళ్ళకి సహాయకులుగా ఉంటారు. వాళ్ళు ये हारून के संतान का मददगार बन के रहता है। मुरारी कहा तू जो
तीसरा गिरार करके लिखा है शायद। వాళ్ళ పని ఎంతవరకు ఇచ్చారు అంతవరకు చేస్తూ ఉంటారు వాళ్ళు. इनको जितना काम दिया गया है वहां तक ये करते हैं. ఇక నా పని ఇది, मेरा काम ये है, నాకు దైవదాసుడు ఈ పని చెప్పాడు, मुझे प्रभु का दास ने काम दिया है, నాకు తెలుసు కాబట్టి ఈ పని చెప్పాడు, मैं जानता हूँ इस काम को इसलिए मुझे दिया है, కాబట్టి నాకు ఇచ్చిన పని నేను చేయాలి, इसलिए मुझे दिया गया काम को मुझे करना चाहिए, నాకు ఇచ్చిన పని నేను చేయాలి. मुझे जो काम दिया उसे చూడండి, करना కహాతు మురారి, चाहिए. కహాతు మురారి తర్వాత ఇంకా ఇంకో హతం ఎక్కుతున్నాడు. ఈ ముగ్గురు కూడా జాగ్రత్త గమనించండి. ये तीनों जनों को देखिए, వీళ్ళకి కొంతమందికి మొయ్యటం, कुछ लोगों को तो वजन उठाने को మొయ్యాలి, वजन उठाना है, కొంతమంది బళ్ళ మీద పెట్టుకెళ్ళాలి. कुछ लोग जो बैलगाड़ी के ऊपर रखे जाना है, మోయమన్న ఓడికి బండి మీద పెట్టుకుని వెళ్ళకూడదు. जिसको कंधे पे उठा जाने की आज्ञा दी गया वो अपनी बैलगाड़ी में रखे नहीं ले जाना ఈ चाहिए. గెర్షోము మురారి ఈ కహాతు వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే, गेर्शोम मुरारी कहातों को क्या दिया गया వీళ్ళకి है? ఏమి ఇచ్చాడంటే మీ మీ పద్ధతుల ప్రకారంగా పనిచేయండి आपको जैसा नियम दिया गया वैसे ही काम करे, అంతే. बस. నీకేది తెలిసిందో ఏది దైవదాసు చెప్పాడో ఆ పని చేయటమే. आपको प्रभु का दास जो काम बताए वही काम करना है, అది చక్కగా చేసుకుంటూ పోవాలి. उसे अच्छी तरह करते నీ हुए जाना है. ముందున్న పనికి ఏ లోపం లేకుండా చేసుకుంటూ పొమ్మ చెప్పింది వాక్యం. वचन बताता है तुम्हारे हाथ में जो काम दिया है बिना कमी घटी का पूर्ण शक्ति से करते जाओ. ఎవరు చేస్తున్నా ప్రభు కొరకు చేస్తున్నాం. जो भी कर रहे तो प्रभु के खातिर कर रहे మేము हैं, ప్రభు కొరకు చేస్తున్నాం. हम प्रभु के खातिर कर रहे हैं. ప్రభు సహవాసం ఇది, प्रभु का संगति है ఇది ये సహవాసం. प्रभु का संगति. నేను ప్రభువులో ఉన్నాను. मैं प्रभु में हूँ. దేవుడిచ్చినటువంటి ఇది గవిని కూడా అనొచ్చు దీన్ని. ये परमेश्वर का గవిని, గవిని द्वार तक बोल सकते हैं. ఇది ఇక్కడ దేవుని మాటలు వినిపించబడతాయి. यहाँ से परमेश्वर की बातें सुनाई देता है, రక్షించబడటానికి అవకాశం ఉంటుంది. उद्धार पाने का मौका मिलता है यहाँ पे. మనం ఏమన్నప్పుడు వధస్థలము అంటే బలిపీఠాలు ఏమన్నది వధస్థలము. ఇదేమో పవిత్రులు అవటానికి పరిశుద్ధ పరచడానికి స్థలం ఇది. तो वेदी को हमने बोला वधस्थान, ये जगह जो है पवित्र होने की जगह है, అది సంఘం. वो कलिशा है. అక్కడికి వెళ్తేనే రక్షించబడతాం, वहाँ जाने से ही उद्धार पाएंगे, రక్షించబడతాం. उद्धार पाएंगे. చూడండి, देखिए ఒక తాగుబోతు एक पियक्कड़ చర్చి ముందు పడిపోయాడు. चर्ची के सामने गिर गया, బాగా తాగాడు, बहुत ज्यादा पिया, చర్చి ముందు పడిపోయాడు. चर्ची के सामने गिर गया. పాష గారు వచ్చాడు, पास्टर जी आ गया, తను లేపాడు, उसे उठाया, కొంచెం నీళ్లు కొట్టి थोड़ा पानी छिड़कर తీసుకెళ్లి लेके गया, పరామర్శించారు. उसको देख रेख किया. చాలా మంది बहुत सारे लोग ఆ త్రోవను పోతూ उस मार्ग में जा रहे थे. అరే ఇటు చూడరు చండాల పోడు, ये देखो कितना पागल है, ఏ రకంగా తాగాడు చూడు, कितना पिया, देखो ఒళ్ళు తెలియకుండా తాగాడు. उसको कुछ पता भी नहीं चल रहे, ఛీ ఎంత చండాల పోడు, कितना गंदा आदमी है, ఛీ ఎంత చండాల పోడు, कितना गंदा है. ఆ బట్టలు చూడు उसका कपड़े देखो మురికైపోయి कितना मैले అని చూస్తూ వెళ్ళిపోయారు. इस तरह बोलते हुए चला गया, అసహించుకుంటూ వెళ్ళిపోయారు. घृण करते हुए गया. ఈ పాష గారు मगर ये पासवान తన దగ్గర తీసుకొచ్చి वो अपना साथ लेके गया, తనకు కొంచెం బట్టలు ఇచ్చి उसको कपड़ा दिया, కొంచెం స్నానం చేయించి, मिलाया. బై నువ్వు సంఘంలో రా రోజు आप कलिशे में आओ हर दिन వచ్చి వాక్యం విను. और वचन सुनो. ఆ ప్రేమ అతన్ని లాగింది. ये प्यार ही उन्हें वहां खींच के लाया. సంఘంలోకి వచ్చి వాక్యం వినటం మొదలు పెట్టాడు. कलिशे में आके वचन सुनना शुरू कर दिया. ఏం చేశాడు? రోజు రోజుకి फिर क्या हुआ? दिन पे दिन రోజు రక్షించబడ్డాడు. देखो तो उद्धार में आगे बढ़ता है. దేవుని వాక్యం తన హృదయంలోకి వెళ్ళిపోయింది. परमेश्वर का वचन उसका हृदय में बसने लगा. దేవుని మాటలు. परमेश्वर की बातें. కాబట్టి ఇప్పుడు మనం ఏ యొక్క స్థితిలో ఉన్నాం తెలుసా? हम कौन सा स्थिति में पता है? పాపమనే ఈ లోకమనే ఐగుప్తు నుంచి మనం బయటకు వచ్చాం. पाप की इस मिस्र की संसार से हम बाहर आ गए हैं, బయటకు వచ్చేసాం. बाहर आ गए. ఆచారాలు మన దగ్గర ఉండకూడదు. तो इसलिए उस प्रकार की परंपरा हमारे अंदर नहीं होनी चाहिए, ఈ ఆచారాలు మన దగ్గర ఉండకూడదు. नहीं होनी चाहिए हमारे ఇప్పుడు अंदर. మనం ప్రయాణంలో ఉన్నాం. हमें अभी सफर में है, ప్రయాణంలో ఉన్నాం. यात्रा में है. ఇప్పుడు మనము పరమకానాన్ని వెళ్ళాలి. अभी हमें परम कानान जाना है, అక్కడే మనం ధరించుకోవాలి. तो वहाँ का चीजों का धारण करना మన है. కొత్త నిబంధనలో మనకున్న ప్రత్యేకత ఏంటంటే, नया नियम का हमारे लिए खास बात क्या है कि ఇజ్రాయేల్ ఏమన్నాడు? इजराइल से क्या మీరు कहा? ఐగుప్తులో ఉన్న ఆచారాలు వ్యవహారాలు పాటించొద్దు. आप मिस्र की इस देश का परंपरा नहीं करना है. తర్వాత మీరు వెళ్లే దేశం కనాన్లో ఉన్న వారితోనూ మీరు ఆ యొక్క ఆచారాలు పాటించొద్దు అన్నాడు. फिर बोला कि जिस देश में तुम जाने वाले उस कानान का परंपरा का अनुसार भी नहीं चल. కానీ మనకైతే लेकिन हमारे ఈ लिए లోకం నుంచి మనం వేరయ్యాం. संसार से हम अलग हो ఈ चुके हैं. లోకంలో ఉన్న ఆచార వ్యవహారాలు మనం పాటించకూడదు. इसलिए संसार की परंपरा का पालन नहीं कर रहे మనం हैं. మార్గంలో ఉన్నాం. हम मार्ग में हैं, మనం పరమకానాన్ని వెళ్తున్నాం. हम परम कानान जा रहे हैं. ఆ పరమకానాను లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇది उस परम कानान का लक्षण हमारे अंदर होनी चाहिए. వాళ్ళకంటే మనకు ఒక ఆధిక్య స్టెప్. उनसे बढ़कर एक अधिकार दिया ఎందుకంటే है, యేసు వచ్చి మనల్ని తీసుకెళ్ళాలి. क्योंकि यीशु आके हमको लेके जाना है. ఏమన్నాడు యేసు? क्या कहा यीशु? నేను మీకోసం స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, मैं तुम्हारे लिए जगह तैयार करने जाता हूँ, అక్కడ నుండి మళ్ళీ వస్తా.
मैं वहां से फिर आऊंगा, మీకోసం స్థలం సిద్ధపడి వస్తా, आपके लिए जगह तैयार करके आऊंगा, నేను వస్తా, फिर आऊंगा, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, आकर आपको लेके जाऊंगा, నేనుండు స్థలములో जहाँ मैं रहता हूँ మీరుండు లాగున. तुम भी रह దీన్ని सको। పరమ కానాను అంటాం. इसी को बोला परम कानान। మీకు అర్థమవుతుందండి వాక్యం? समझ में आ रहा है आपको वचन? వాక్యం అర్థమవుతుందిగా? समझ में आ रहा है? దీన్ని పరమ కానాను అంటాం. इसको बोलते हैं परम कानान। ఇప్పుడు మనం యాత్రలో ఉన్నాం. अभी हम सफर में हैं। ఆనాడు వాళ్ళు అరణ్య యాత్రలు ఎట్లా ఉన్నారో उस दिन वो लोग जंगल के सफर में कैसे थे, ఇప్పుడు మనం కూడా हम भी ఈ యొక్క యాత్రలో ఉన్నాం, లోకమనే యాత్రలో ఉన్నాం. हम इस संसार की यात्रा में हैं, కాబట్టి లోకస్తులతో మనం కలవకూడదు. इसलिए संसार के लोगों से हमें नहीं मिलना మనం ఒక चाहिए। సమూహంగా ఉండాలి. हम एक झुंड बन के रहना चाहिए। ఇజ్రాయేలీలు इजराइल కేవలం కాల్బలము 6,03,550 మంది. इजरायलियों का जो पैदल चलने वाला लोगों को देखते हैं 6,03,550। కాబట్టి వీళ్ళందరూ ఒక గ్రూపు, ये सब एक झुंड है, అదే సంఘం. यही कलिसिया है। లోకములో సంఘం ఉంది, कलिसिया में जो कलिसिया जो एक संसार में है, సంఘంలో చేర్చబడాలి. कलिसिया में शामिल किया जाना है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి, यीशु मसीह को मुंह से अंगीकार करना है, प्रभु जानकर రక్షకుడని. उद्धार करता बोलकर। రక్షకుడు అంటే ఏం తెలుసా? उद्धार करता का मतलब पता ముందు है? రక్షణ ఇచ్చింది మనకి, ఆ రక్షణను మనం ఫాలో చేయాలి. जो हमें उद्धार दिया है उस उद्धार का अनुकरण करना है। ఆ రక్షణను ముందు యేసు ప్రభు అనుభవించాడు, उस उद्धार को यीशु मसीह ने अनुभव किया है, ఆ అనుభవించిన వ్యక్తినే వెంబడించాలి. उसी का ही हम पीछा करना है ఇక ఎవరిని వెంబడించకూడదు భూలోకంలో. और किसी और का अनुकरण नहीं करना चाहिए। ఎందుకు? संसार में యేసయ్య పుట్టాడు, यीशु मसीह पैदा हुआ, पैदा हुआ। ఆయన జీవితము, उनका जिंदगी, ఆయన సేవా కాలము, उनका सेवा का समय, ఆయన అద్భుతాలు, उनके अद्भुत कार्य। ఆ తర్వాత ఏం చేశాడు? उसके बाद क्या किया? పాపులకు చేత పట్టబడ్డాడు. पापियों के हाथ में पकड़ा गया। ఆ తర్వాత ఏం చేశాడు? और क्या किया? చనిపోయాడు. मर गए। చనిపోయి ఏం చేశాడు? मरकर क्या किया? తిరిగి లేచాడు. फिर जी उठा। రక్షణ అనుభవం యేసు ప్రభు పొందాడు. उद्धार का अनुभव पाया है मसीह यीशु। ఈ లోకంలో ఎవరు రక్షణ అనుభవం పొందలేదండి. इस संसार में कोई भी उद्धार का अनुभव नहीं ఎవరు पाया। పరలోకం నుంచి రాలేదు, कोई भी स्वर्ग से नहीं आया। రక్షణ అనుభవం ఎవరు పొందలా. उद्धार का अनुभव किसी ने भी नहीं पाया। నిన్నెవరన్నా అడిగితే अगर आपसे कोई నువ్వు पूछेगा యేసును ఎందుకు వెంబడిస్తున్నావు, आप यीशु मसीह का क्यों अनुकरण करते हो, జాగ్రత్తగానండి, ध्यान से सुनना। నువ్వు యేసుని ఎందుకు వెంబడిస్తున్నావు అని అడిగితే और कोई पूछेगा आप यीशु मसीह का क्यों अनुकरण कर रहे हो, నాకు రక్షణ కావాలి, मुझे उद्धार चाहिए, రక్షణ కావాలి. उद्धार चाहिए। మరి ఈ లోకం రక్షణ ఎవరు లేరు? రక్షకులు कोई उद्धार करने वाला नहीं है क्या? ఎవరు లేరు. कोई नहीं है। అసలు రక్షణ అనుభవం లేదు అందరికి. किसी के पास भी उद्धार का अनुभव नहीं है। అప్పుడు చెప్పండి, तब कहना నా యేసు ప్రభు मेरा यीशु मसीह పరిశుద్ధంగా పుట్టి ఒకటి, पवित्र रूप से पैदा हुआ, పరలోకం నుంచి వచ్చాడు, दूसरे स्वर्ग से आया है, ఆయన సేవా కాలము, उनकी सेवा का समय, అద్భుతాలు, अद्भुत कार्य ఆశ్చర్య किया, కార్యాలు, आश्चर्य कार्य किया, సువార్త, सुसमाचार सुनाया, ప్రచారము, प्रचार ఆ किया, తర్వాత పాపులకు అప్పగింపబడ్డాడు, और पापियों के हाथ में पकड़वाया गया, శిలువలో చనిపోయాడు, क्रूस में मर गया, మూడవ రోజు లేచాడు. मृत्यु तीसरे दिन जी ముందు उठा, రక్షణను నేను అనుభవించాడు, और उद्धार का अनुभव किया, ఆ రక్షణని మనకిచ్చాడు. उस उद्धार को हमें दे दिया। అందుకే అంటాడు, इसलिए कहता है క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, जो मसीह यीशु में है उनको कोई शिक्षा दंड नहीं है। యోహాను సువార్త 5:24 కనుక మనం చదివితే, यूहन्ना का 5:24 पढ़ेगा तो 5:24 5:24 में అక్కడ చక్కని మాట ఏంటంటే, अच्छी बात నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ఇదే రక్షణ. जो मेरा वचन सुनकर मेरे भेजने वाले पर विश्वास करता है वो अनंत जीवन उसका है। इसी को बोलता है उद्धार। దీన్ని ఏమంటామంటే इसे क्या कहते हैं? రక్షణ అంటాం. उद्धार बोलते हैं। రక్షణ. उद्धार। వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవనంలోకి దాటి ఉన్నాడు. उस पर दंड की आग्रह नहीं होती परंतु वो मृत्यु से पार होकर जीवन में प्रवेश कर चुका है। ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, यीशु मसीह क्या कहता है? ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము ఇక్కడ 3వ వచనం చదివితే, यूहन्ना का 17:3 पढ़ेगा तो ఏకైక సత్య దేవుడినైన నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తును తెలుసుకోవటమే నిత్య జీవం. अनंत जीवन यह है कि तुम एकमात्र सच्चे परमेश्वर को और यीशु मसीह को जिससे तूने भेजा है जाने। అర్థమైంది? ఇప్పుడు समझ में आ गया? నిత్య జీవం కావాలంటే రక్షణ. अनंत जीवन चाहिए तो జీవం రక్షణ లేని వాడికి జీవం లేదండి. जो उद्धार नहीं है तो उसके अंदर जीवन नहीं है। వాడు బ్రతికున్నావని పేరు మాత్రం సచ్చిన వాడే. उनको नाम के लिए वो जिंदा है मगर वो मरा हुआ है। బ్రతికున్నావని పేరు. ఆదాము పండు తిన్న తర్వాత
వాళ్ళ కొరకు దేవుడు ఒక దూడను ఉదించి చర్మం సొక్కాలు వేయక ముందు ఈ మధ్య కాలంలో బ్రతికున్నాడని పేరు మాత్రం ఉంది, కానీ ఆదాము వాళ్ళు సచ్చిన వాళ్లే. आदम पाप करने के बाद उसके लिए जो पशु को वध करके चमड़े के कपड़ा पहनाने से पहले भी वो नाम के लिए जिंदा है, मगर वो मरे हुए हैं. అర్థమవుతుంది మీకు ఇప్పుడు? समझ में आ रहा है? ఆదాము వాళ్ళు పండు తిన్నారు, आदम हवा ने फल खाया, పండు తిన్న తర్వాత खाने से लेकर బ్రతికే ఉన్నారు వాళ్ళు. तब भी जिंदा ही थे. దేవుడు వాళ్ళ కొరకు చర్మపు చొక్కాయలు కుట్టించే వరకు, వాళ్ళ కొరకు ఒక దూడని అంటే ఒక పశువుని వధించే వరకు, जब तक परमेश्वर ने उनके लिए एक चमड़े के वस्त्र पहनाने के लिए पशु का वध करने तक, ఈ మధ్య కాలంలో వాళ్ళు పాపులు. इस बीच के समय में वो पापी थे. బ్రతికున్నారని పేరు మాత్రం ఉంది కానీ పాపులు. जीवित तो है मगर वो मरे हुए हैं. వాళ్ళ కొరకు ఒక దూడను వధించెను, उनके लिए एक वध किया बछड़ा को, రక్తం చిందించబడింది. उनके लिए लहू बहाया गया. వాళ్ళు గనక పాపం చేయకపోతే ఆ దూడ అవసరం లేదు, अगर वो पाप नहीं करते तो उस पशु का जरूरत नहीं, ఆ దూడ అవసరం లేదు. उस पशु का जरूरत नहीं. వాళ్ళు పాపం చేశారు కాబట్టి उन्होंने पाप किया వాళ్ళకి इसलिए చర్మపు చొక్కాలు కావాలి కాబట్టి, उनके चमड़े के अंगरे के चाहिए. వాళ్ళు మేము నగ్నముగా ఉన్నామని తెలుసుకున్నారు కాబట్టి, उन्होंने पहचान लिया कि जान लिया मांगना. వాళ్ళ గురించి వాళ్ళు పాపం చేయటం వల్ల ఒక దూడను వధించడం జరిగింది. उनके पाप करने की वजह से उनकी खातिर एक पशु का वध किया गया. ఆ రక్తము భూమి మీద ఒలికించారు, वो लहू को पृथ्वी पर उंडेला गया. అప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు. तभी वो लोग उद्धार पाए हैं, రక్షించబడ్డారు. उद्धार पाए हैं. కానీ लेकिन పాపానికి పనిష్మెంట్ ఉంటది. पाप का तो दंड होती है. జాగ్రత్తగానండి. ध्यान से सुनिए. పాపం చేసిన వాడికి పనిష్మెంట్ ఏదో ఒక రకంగా వచ్చుద్దండి. जो पाप करता है उसका दंड कैसा भी कैसा वो मिलता ही मिलेगा. ఏదో ఒక పనిష్మెంట్ రావాల్సిందే. कोई ना कोई पनिशमेंट तो मिलना ही है. అందుకే అంటాడు, इसलिए कहता నేను సొలొమోను ఎన్నుకున్నాను, है राजा सुलेमान को, సొలొమోను నా మందిరం కడతాడు, सुलेमान मेरे मंदिर కానీ बनाएगा. సౌల్ని త్రోసివేసినట్టు నేను సొలొమోను త్రోసివేయను. लेकिन जैसे साउल को मैंने इनकार कर दिया वैसा नहीं करूंगा. కానీ लेकिन తప్పు చేసినప్పుడు जब वो गलत करेगा, దండములతోనూ దెబ్బలతో శిక్షిస్తాను. तो मैं उसको ऐसा दंड दूंगा और जैसा मनुष्यों को देनी होती है वैसा तरह उसको दंड दूंगा. పాపానికి ఫలితం ఏదో ఒక రకంగా వచ్చుద్దండి. आपका फल तो कैसा भी कैसा मिलेगा. చండాలంగా వ్యభిచార కోపంలో వ్యభిచారంలో తిరుగుతున్న వాడికి శిక్ష ఏంటండి? ఎయిడ్స్. तो बुरी चाल चलन जीते हैं, बुरी गंदे जिंदगी जीता है, उनका दंड क्या है? एड्स. అది ఈ లోకంలోనే, इसी संसार में मिलती है, ఈ లోకంలోనే इसी संसार में ఎయిడ్స్. एड्स आती है उसे. నువ్వు బాగా పొల్యూషన్ లోకి వెళ్ళావనుకో, आप पोल्यूशन में ज्यादा गया, బాగా దుమ్ము ధూళి మట్టి బాగా లోపలికి వెళ్ళింది అనుకో, आपके अंदर धूल ज्यादा चला गया, వెంటనే నతీజ జలుబు, तुरंत आपको क्या होता है? जुकाम पकड़ लेता है, ఇన్ఫెక్షన్, इन्फेक्शन हो जाता है, వెంటనే तुरंत ప్రభావం. ही प्रभाव पड़ता है. దావీదు బెత్షెబా తోటి వ్యభిచారం చేసినప్పుడు అక్ర సంబంధం పెట్టుకున్నప్పుడు दाऊद ने बेतशेबा के साथ गलत संबंध रखा, विचार किया, వెంటనే ఏమన్నాడు? तुरंत क्या कहा? నీ కళ్ళ ముందే నీ ఉపపత్నులతోటి నీ సంతానం వాళ్ళు నీ బంధువులే కలుస్తారు అన్నాడు. तो तुम्हारी घर की औरतों को तुम्हारे पत्नी से तुम्हारे बेटे को कर्म करेंगे बोला, तुम्हारी आंखों के सामने. చూసారా పనిష్మెంట్? दंड तो तभी मिलेगा, నాకైనా चाहे मेरे लिए हो, నాకైనా चाहे मेरे लिए हो, మీకైనా या तुम्हारे लिए. దేవునికి విరుద్ధంగా చిన్న పని చేసిన, परमेश्वर का खिलाफ छोटा सा भी गुनाह किया, చిన్న పని చేసిన దానికి ఏదో ఒక పనిష్మెంట్ దొరుకుతుంది. किसी न किसी रीति से दंड मिलना ही है. చెప్పులు లేకుండా నువ్వు ఈ మార్గంలో వెళ్ళబాకు, ఈ మార్గంలో ముళ్ళు ఉంటాయి, ఈ మార్గం సరిలేదంటే చెప్పంటే వినకుండా నువ్వు వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటది. तब बिना चप्पल के मत जाओ, इस मार्ग में कांटे बोलेगा, तो बिना माने उस बात को तुम बिना चप्पल के जाओगे तो कांटे तो चुभेंगे, ముళ్ళుంటాయి, कांटे चुभेंगे, ముళ్ళు గుచ్చుకుంటది. चुभेगा कांटा, ముళ్ళు గుచ్చుకున్న వెంటనే నొప్పి పుట్టుద్ది, तो दर्द आएगा आपको, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా అవుద్ది. इन्फेक्शन भी हो सकता है. మా ఊర్లో ఒక ఆమె ఉంది, हमारे गांव में एक है, ఆ అమ్మాయి మాతో పాటు చదువుకుంది. वो हमारे साथ पढ़ती थी. వాళ్ళ అమ్మ కొన్ని సంవత్సరాలు చచ్చిపోయింది. तो उसकी माँ कुछ समय के बाद गुजर गई थी. ఎందుకు చచ్చిపోయిందంటే कारण क्या था? పొలంలో పోతున్నప్పుడు जब खेत में जा रहे थे చిన్న జనప మోడంట గోరులో గుచ్చుకుందంట. तो कुछ पेड़ का जो टहनी नीचे रह जाती है वो नाखून में लग गया అది था. మెల్లిమెల్లి కాలు తినేసింది. तो लकड़ी लगने से वो धीरे धीरे अंदर अंदर इन्फेक्शन हो गया, కాలుని తినేసింది, पूरा पैर खत्म कर కాలును दिया, కొయ్యాల్సి వచ్చింది. पैर काटना पड़ा. అంటే ఏదో ఒకటి జరిగింది, ఆ నతీజ వెంటనే జరిగిపోతుంది. तो कुछ भी हम करते तो उसका नतीजा तुरंत मिल जाता కాబట్టి है. ఆదాము అవ్వలని దేవుడు వాళ్ళ కొరకు ఒక గొర్రెని వధించాడు, రక్తము కార్చాడు, చర్మపు చొక్కాయలు ఇచ్చాడు. परमेश्वर ने आदम हव्वा के लिए एक पशु का वध किया और चमड़े के अंगरख दिए हैं, కానీ పనిష్మెంట్ ఇచ్చాడు. लेकिन दंड भी दिए हैं. ఏంటి తెలుసా? क्या दंड है? ఆ తోటలో ఉండొద్దు, उस बगीचे में नहीं रहने दिया, ఆ తోటలో ఉండటానికి नहीं रहना इस बगीचा में.
తర్వాత उसके बाद ఆ జీవవృక్షం తినడానికి उस जीवन का वृक्ष का फल नहीं खाओ। పనిష్మెంట్ पनिशमेंट तो मिल ही गया। పనిష్మెంట్ पनिशमेंट దేవునికి దూరం అయితే परमेश्वर का दूर होने से సాతాను దగ్గర అవుతాడు. शैतान नजदीक आएगा। జాగ్రత్తగా వినండి. ध्यान से सुनो। మనం సంఘాలకు పోకుండా कलिशा में ना जाते हुए, సహవాసాలకు వెళ్లకుండా संगति में ना जाते లైవ్ లో రాకుండా लाइव में ना आते हुए, వాక్యాలు వినకుండా ఉంటే वचन ना सुनते रहे, మెల్లిగా మీరు దూరం అవుతున్నారు. धीरे धीरे प्रभु से दूर हो रहे, దూరం అవుతున్నారు. दूर होते जा रहे, సాతాను దగ్గర అవుతాడు. शैतान नजदीक आता रहेगा। మనల్ని అంటాడు, हमको कहेगा నువ్వు బాగానే ఉండవు అంటాడు. तुम्हारा कोई परवाह नहीं, तुम ठीक हो बोलेगा। యేసులో బాగానే ఉండవు, यीशु में सही हो बोलेगा। మేము బూతులు తిట్టలు చేసినాయి, आप तो गाली नहीं दे रहे ना यीशु को। యేసుని అపవిత్రంగా మాట్లాడలేదు, यीशु का कोई अपवित्र शब्द नहीं కాబట్టి बोलता, నువ్వు మంచోళ్ళు అంటాడు. इसलिए तुम अच्छा हो ఇదే बोलते। భ్రమపరచడం అంటే. यही भ्रम करने का కానీ मतलब। ప్రభువులో నడవాలి, लेकिन प्रभु में चलना है, ప్రభువులో నడవాలి. प्रभु में चलना है। చూడు, యాజకుడు పని చేయాలండి. देखो याजक को काम करना है, యాజకుడు పని చెయ్యాలి. काम करना है। ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పని చేస్తూనే ఉంటాడు, सुबह जब से उठा शाम तक वो काम करता ही रहता పని है, చేస్తూనే ఉంటాడు. काम करता ही रहता है। మరి సాయంకాలం దీపాలు వెలిగించాలి, शाम को दीप जलाना है, రోజు రొట్లు మార్చాలి. रोज हर दिन रोटियों को ఈ बदलना है, రొట్లు మార్చడం అంటే ఏంటి? రోజు రొట్లు మార్చాలి. तो हर दिन रोटी बदलना है। ఆదివారం ప్రభు భోజనం తినాలి. इतवार को प्रभु भोज लेना है, రక్షించబడ్డాం, उद्धार पाए हैं। ప్రతి ఆదివారం ప్రభు భోజనం हर తినాలి. एक इतवार को प्रभु भोज खाना है, నెలలో ఒకసారి కాళ్ళు కడుక్కోవాలి. महीने में एक बार पैर धोना है। ఈ క్రమం అంతా జరగాలి. ये पूरा नियम होना है पूरा। అది యేసు ప్రభు నెరవేర్చి ఇచ్చాడు. यीशु మనం मसीह ने करके दिखाया है। ఇది మనం ఇప్పుడు అరణ్య యాత్రలో ఉన్నాం. हम जंगल की सफर में है। ఇది లోకంలో సంఘం, ये कलिशा है संसार में, ఇజ్రాయేల్ది इजराइल का అరణ్యంలో సంఘం. जंगल में कलिशा। ఇప్పుడు మనము अब हम లోకంలో సంఘం संसार में कलिशा, వేరైపోయాం, हम अलग किए गए हैं, వేరైపోయాం. अलग किए మన गए, బిడ్డలు మనం వేరైపోయాం. हम और हमारे बच्चे अलग किए गए हैं। ప్రత్యేకించబడిన వాళ్ళం మనం, हम अलग किए गए लोग हैं, ప్రత్యేకించబడిన వాళ్ళం. अलग किए गए लोग हैं। కాబట్టి లోకంతో కలిసి ఉండకూడదండి. इसलिए संसार से नहीं मिलना चाहिए। శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, शरीर की ఇదంతా अभिलाषा, మనకు आंखों की పనికిరాదు. अभिलाषा, जीविका की घमंड हमारे अंदर नहीं रहनी चाहिए। కాబట్టి అర్థమైంది ఇప్పుడు. समझ में आ गया। కాబట్టి इसलिए మనం లెంట్ డేస్ లో ఉన్నాం. ఇప్పుడు हम तो अभी आजकल लेंट डेसों में हैं। ఉపవాసం ఉండండి, उपवास रह सकते तो उपवास रहिए, ప్రభువులో ఎదగండి. प्रभु में बढ़िए। ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే अगर आपको कोई डाउट है అడగండి. पूछिए। ఉపవాసం గురించి उपवास के बारे ఇంకా में దేని గురించి అని డౌట్ ఉంటే किसी विषय को लेकर शक है అడగండి. पूछिए। మాకు ఈ డౌట్ ఉందని. हमें ये शक है बोलकर, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఉపవాసం చేయకూడదు. ऐसा ना पूछते हुए अपनी मर्जी कर सर मत करना। అక్రమం అంటే అప్పుడు అంటాడు అక్రమం అంటాడు. అది अभी बोलेगा ये नियम नहीं है, कुकर्म है बोले। మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. अपनी मर्जी का अनुसार नहीं करना है। అది తెలియకపోతే తెలుసుకోవాలి. नहीं मालूम हो तो जानना चाहिए। కాబట్టి ఈ 40 దినాలు इसलिए 40 दिन సిలువ ధ్యానాలు. क्रूस का ध्यान, ఈ 40 దినాలు 40 दिन మనం సిలువ ధ్యానాలు చేసుకుంటూ क्रूस का ध्यान कर యేసు ప్రభు గురించి తెలుసుకుంటూ. मसीह यीशु के बारे में जानते रहे। చూడండి, ఇంట్లో ఎవరు చనిపోతే, मान लीजिए घर में किसी का मृत्यु हो गया, చనిపోయారు అనుకోండి, मृत्यु हो गया, బాడీ అక్కడ ఉంటది, लाश वहाँ पड़ा रहेगा, నలుగురు ముగ్గురు కూర్చుని 4-5 लोग बैठकर ఆయన గురించే చెప్పుకుంటుంటారు. उन्हें मरे हुए बारे में ही बातें करते हैं, है ना, చెప్పుకోరా? बताते हैं ना, ఆయన గురించే. उन्हीं जो गुजर गए उन्हीं ఒరే, की बातें ही करते हैं। ఒకప్పుడు ఆడుని వెళ్తున్నావు రా పొలము, बोलते हैं एक समय हुआ और मैं खेत में जा रहे थे, ఒరే ఒక మాట చెప్పాడు. उसने एक बात कहा था, ఎక్కడ పడ్డా कहीं पे भी देखो ఆయన మాటలే, उन्हीं की चर्चा, ఆ చనిపోయిన మాటలే जो गुजर गए उसी की बातें, కదా. है ना। మనం కూడా हम भी మన కొరకు చనిపోయిన యేసయ్య, जो हमारे लिए मर गए यीशु, పాప మెరుగని ఆయన మన కొరకు आप సిలువను సహించి ఆయన పాపిగా పరిగణించబడ్డాడు. तो पाप से अज्ञात था, वो हमारे लिए पापी बनकर क्रूस को सामना ఎంత किया। త్యాగం అండి. कितना त्याग है ఈ మధ్య టీవీలో చూపిస్తారు, ये आजकल टीवी में दिखाते हैं, అది చెయ్యొద్దు, वो मत करो, ఇది చెయ్యొద్దు, ये मत करो, శ్రమల దినాలు లేవు, क्लेश का लेंट डेज नहीं है, అయి లేవు. वो नहीं है। అసలు కొంతమంది గుడ్ ఫ్రైడే పాటించరండి, कुछ लोग गुड फ्राइडे का भी आराधना नहीं करते, పాటించరు. उसका పండగలు కూడా లేవు అంటారు. और वो भी नहीं है बोलते हैं। వీళ్ళని సజ్జన దేశులు उनको बोलते हैं कि अच्छा ఆఖరి దినాలలో, పౌలు గారు ఆఖరి దినాలలో इन आखिरी दिनों में సజ్జన దేశులు अच्छे लोगों को ग्रहण అనురాగ రహితులు వస్తారంట. तो अनुराग रहित आएंगे, సజ్జన దేశులు అనురాగ రహితులు. अच्छे लोगों का ग्रहण करने వాళ్ళ वाले మాటలు టీవీలో వినబాకండి, की बातें मत सुनना। कोई टीवी वगैरह కట్టేసేయండి. టీవీలో వాళ్ళ వాక్యాలు వస్తుంటాయి. ऐसा वचन आता तो टीवी बंद करो, ఏదో ఇందాంలే చూద్దాంలే అనుకోబాకండి. ये मत सोचना बस कोई बात नहीं सुनेंगे, ఈడవుతారు కొన్నాళ్ళు పోయిన తర్వాత. कुछ समय के बाद ऐसा लगा हम उसी के समान बन जाएंगे। అందుకని इसलिए ఆ పాల్తోళ్ళ మాటలు వినబాకండి. उन बेकार की बातें मत सुनना। వాళ్ళ ఆత్మలో అంతస్తులు ఎదిగిన వాళ్ళు కాదాడు. वो लोग अच्छी तरह नहीं बढ़ा प्रभु में। వాళ్ళు ఎవరంటే कौन है कि పౌలుని ఏదించిన వాళ్ళు ఉన్నారే, पौल उसको जो परेशान किए ना, ఏదించిన వాళ్ళు, परेशान ఆ किया, యేసుని ఏదించే రకాలు ఈ రకాలు. तो ఉस तरह के लोग हैं ये लोग। వీళ్ళు యోధా ఇస్రాయేల్ టైప్ లో ఉంటారు. వీళ్ళు यहूदा की टाइप में है ये लोग।
ఆ టైప్ లో ఉంటారు వీళ్ళు. उसी तरह के हैं। అందుకని వాళ్ళ మాటలు వినబాకండి మీరు, उनकी नहीं सुनना तुम, వాళ్ళ మాటలు వినొద్దు. नहीं सुनना तुम उनकी। మనం ప్రభువుని గురించి తెలుసుకుంటూ ఉండాలి. हम प्रभु के बारे में जानते ఈ जाए। 40 దినాలు మనకు ఒక అవకాశం ये 40 दिन हमारे लिए अच्छे अवसर ప్రభు मिल గురించి रहे हैं। తెలుసుకోవటానికి. प्रभु के बारे में ఇంకొక విషయం, एक और बात, కానీ लेकिन చాలా మంది అంటారు बहुत सारे लोग ఈ 40 దినాలు నేను మాంసం తిన్ను, ये 40 दिन में मैं मीट नहीं खाऊंगा, నేను నల్లగొడ్లు వేసుకుంటాను, काला कपड़ा ही पहनूंगा, నేను కిందే పడుకుంటాను, मैं नीचे ही लेटूंगा, పూలు పెట్టుకోను, गजरा नहीं लगाऊंगा, పూలు పెట్టుకోను, మందు తాగను, दारू नहीं पीऊंगा, काजल नहीं लगाऊंगा, మేము కాటుకులు పెట్టుకోను, काजल नहीं लगाऊंगा। కాటుకులు. ఏది 40 రోజులు, ये केवल 40 दिन, ఇది 40 రోజులు. ये 40 दिन ही। మా తర్వాత ఏమంటారు ఇంకా और क्या कहते हैं, సినిమాలు చూడను, पिक्चर नहीं देखूंगा, 40 సీరియల్ చూడను, सीरियल नहीं, కానీ లోపల ఉంటది. लेकिन अंदर रहेगा। ఏమంటారు వీళ్ళు, क्या बोलेगा, ఎప్పుడు 40 దినాలు అయిపోతాయి, कब हो गई अल्लाह ఎప్పుడు 40 दिन, 40 దినాలు అయిపోతాయి. कब हो गई है 40 दिन। హృదయం మారలేదుగా, हृदय नहीं बदला ना, ఆ టీవీ వైపు లాగుతానే ఉంటాయి, वो टीवी की ओर खींचता रहेगा, లాగుతానే ఉంటాయి. खींचता रहेगा। కానీ ఏం చెప్తారు, लेकिन क्या ఈ 40 దినాలు మాత్రం ये 40 दिन ఎట్టకట్ట గట్టిగా, बस ऐसे दांत बीच के रहने के ఎట్టకట్ట గట్టిగా ఉంటారు. दांत बीच के रहने के बराबर 40 దినాలు అయిపోయిన తెల్లారే जैसे 40 दिन बीत गए, గజరారే గజరారే, बस गजरारे गजरारे, ఓ ఇక అన్ని ఉంటాయి ఆళ్ళల్లో. तो सारे संसार की चीजें आ जाते हैं, లోకం అంతా ఆళ్ళలోనే ఉంటది. संसार का सारे बात आ जाते हैं, ఎందుకంటే వాళ్ళ హృదయం మారలేదు, क्योंकि इनका हृदय नहीं बदला, వాళ్ళ హృదయం మారలేదు हृदय కాబట్టి नहीं बदला, इसलिए వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చలు విడిగా తన విశ్వాసం తాను చేసుకుంటా ఉంటాం. तो अपने अपने इच्छा के अनुसार वो करते। మనం 40 దినాల విశ్వాసులం కాదండి, हम 40 दिन के विश्वासी नहीं हैं, కానీ लेकिन యేసుని గురించి తెలుసుకుంటాం. ఈ 40 దినాలు, यीशु के बारे में जानते हैं 40 ఈ दिन, 40 దినాలు ये 40 दिन ప్రభుని ఎదుగుతాము. प्रभु में మీరు पढ़ते ఎవరైనా हैं। బుధవారం ప్రార్థన పెట్టుకోవాలనుకుంటే, अगर आप में से कोई आजकल बुधवार को घर में प्रेयर रखना चाहते हो, ఎవరైనా ఈ 40 దినాల్లో 40 दिनों में బుధవారం ఎవరైనా ప్రార్థన పెట్టుకోవాలంటే ముందుగా మాకు చెప్పండి. तो बुधवार को अपने घर में प्रेयर रखवाना चाहते तो हमारे को पहले बताइएगा, 2 రోజులు ముందు చెప్పండి. 2 दिन पहले మీ ఇళ్లలో బుధవారం ప్రార్థనలు పెట్టుకోండి. आपके घरों में बुधवार को प्रेयर ఈ रखिए। విధంగా కొంత వాక్యం వింటాం, इस तरह कुछ वचन सुनेंगे, మన గృహంలో కూడా ప్రేయర్ జరుగుద్ది. हमारे घर में भी प्रेयर होगा। కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, इसलिए याद रखिए, ఎవరైనా ప్రేయర్ పెట్టదలుచుకుంటే कोई भी प्रार्थना रखना चाहते బుధవారం పెట్టుకోండి. बुधवार को रखिएगा, ముందు నన్ను అడగండి. तो इससे पहले मेरे से पूछिए। కాబట్టి రండి, आइए తల ఉంచుదాం, सर झुकाएंगे, చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో. आइए छोटा सा అయ్యా प्रार्थना నీ करें। వాక్యం అందించి ఉన్నాను, प्रभु तेरा वचन मैंने నీ पहुंचाया, వాక్యాన్ని వాళ్ళు స్వీకరించారు. उन्होंने स्वीकारा है। అయ్యా ఈ సైతాన్ని వాక్యం ఎత్తుకుని పోకుండా शैतान इस वचन को उठा के ना ले ఈ जाए। శ్రమల దినాల్లో, इन क्लेश के ఈ दिनों 40 దినాలు 40 दिन అయ్యా మిమ్మల్ని గురించి ఇంకా అధికంగా చెప్పాలనుకుంటున్నాను. आपके बारे में और अधिक रीति से जानना चाहते हैं। ప్రత్యేకమైన దినాలు, एक खास दिन है, వ్రత దినములు అన్నాడు. इसको व्रत दिन बोला है, వ్రత దినాలు నాజీరు దినాలు అన్నాడు, और नाजिर कहे गए दिन है, నాజీరు దినాలు అన్నాడు. नाजिर दिए गए ఈ 40 రోజులు కనుక మనం తెలుసుకుంటే, 40 दिन हम जानेंगे। అయ్యా ఈ బిడ్డలైనా తెలుసుకున్నారు సత్యం. इन्होंने सच्चाई को जान चुके हैं, 40 దినాలు అయిపోయినా కూడా సత్యంలోనే ఉంటారు. तो उसके बाद भी 40 दिन के बाद भी కేవలం ఆచార వ్యవహారంగా కాకుండా. परंपरा के अनुसार नहीं रहेंगे। కాబట్టి నీ దాసుని దొరికిన వాక్యం इसलिए तेरे दास के द्वारा बताएगा, వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయాలి. तो सबके हृदय में 100 गुना फलवंत, 100కి 100 ఫలింపజేసి సహాయం చేయమని मदद करना 100 गुना फलवंत యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। అందరికీ వందనాలు అమ్మ. దేవుని